It's such a joy to be in God's presence this morning. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉండడం ఎంత ఆనందకరమో. And I want to thank Pastor Noel for inviting me again. మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు పాస్టర్ నోయల్ శామ్యుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. I think this is the fourth time I'm coming here. 4వ పర్యాయం మీ మధ్యలో నేను ఉండడం. And this is a new land, Pastor. Wonderful. ఇది ఒక నూతన ప్రాంగణంగా నాకు అనిపిస్తూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. I think earlier it was inside in an auditorium and then I came to another open ground. So I think every time I come here there's a new place. మొదట్లో ఒక ఆడిటోరియం లాగా కనబడింది, ఆ తర్వాత ఒక బహిరంగ స్థలానికి వచ్చాను, ఇప్పుడు ఒక నూతన ప్రాంగణానికి వచ్చాను. ప్రతిసారి నేను వచ్చినప్పుడు ఒక నూతన స్థలములో దేవుడు నిలవబెడుతున్నాడు. So next time when I come I guess there'll be another new land. నేను నమ్ముతున్నాను మరలా వచ్చేటప్పటికి ఒక నూతన స్థలాన్ని మరలా దేవుడు మనకి ఇచ్చును గాక. Bigger land. ఇంకా పెద్దదైన ప్రాంగణాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. I think the whole of Vijayawada probably. విజయవాడ అంతా దేవుడు స్వాధీనం చేయబోతున్నాడు. Hallelujah. Hallelujah. And I think you should pass on this anointing to me as well, Pastor. మీ అభిషేకాన్ని నాకు కూడా మీరు ఇవ్వాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. So by the immense grace of God, we also recently started a church in Hyderabad as well. So we are into this the Telugu part of the entire nation. ఆయన మీకు చెప్పినట్టుగా ఈ మధ్యలోనే మేము హైదరాబాదులో కూడా నూతనంగా పరిచర్య ప్రారంభించాం. సో తెలుగు ప్రజల మధ్య మాకు అలవాటు పెరుగుతూ ఉంది. So we are shooting more Telugu songs, writing more Telugu songs. చాలా తెలుగు పాటలు షూట్ చేస్తున్నాం, చాలా తెలుగు పాటలు రాస్తూ ఉన్నాం. So next week we have a shoot of about 6 Telugu songs. వచ్చే వారంలో తెలుగు పాటలు 6 పాటలు మేము షూట్ చేయబోతా ఉన్నాం. So Telugu, Hindi, Malayalam, but Telugu has become our base right now. తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ ఈ పాటలన్నీ చేస్తూ ఉంటాం. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ చేస్తూ ఉన్నాం. But very soon I think I'll be learning to speak in Telugu as well. So త్వరలోనే నేను తెలుగు కూడా నేర్చుకోబోతా ఉన్నాను. So the next time if the translator makes any mistakes I will know. సో మరలా వచ్చినప్పుడు అనువాదకులు ఏదైనా తప్పు మాట్లాడితే నాకు ముందే అర్థమైపోతుంది. Hallelujah. Hallelujah. We'll just sing one song and then we will go into God's word. ఒక్క పాట పాడుకొని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. This song is based on Romans chapter 4 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఆధారంగా ఈ పాట రాయబడింది. Abraham hoped when there was no hope at all. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మెను అనే దాని నుండి ఈ పాట రాయబడింది. The song says, I believe in God even when there's nothing for me to believe at all. నమ్మడానికి ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నేను దేవునిని నమ్మిక ఉంచుతానని ఈ పాట యొక్క. But I will trust only in you, Lord. నిన్ను మాత్రమే నేను నమ్ముతాను ప్రభువా. This song is called Nammadenu. I don't know whether you know this song. ఈ పాట మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. We're going to sing this song because I went through a very tough time in life when I wrote this song. నా జీవితంలో చాలా కష్ట పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఈ పాట నేను రాశాను. Because I thought that I'm going to give up ministry, I'm not going to proceed any further. ఒక పర్యాయం అనుకున్నాను, సేవ వదిలేసి ఇక సేవ నేను చేయలేను అనుకున్నాను. There used to be a time my wife and I we used to cry for literally 3 months every night before we went to bed. నా భార్య నేను కూడా 3 నెలల పాటు ప్రతి రాత్రి పడుకునే ముందు చాలా దుఃఖంతో ప్రార్థన చేసేవాళ్ళం. That's when God gave us this song. ఆ సమయాలలో దేవుడు ఈ పాట నాకు అందివ్వడం జరిగింది. song to you with you today. ఈ రోజు మీతో పాటు కలిసి ఈ పాట పాడాలని ఆశపడుతున్నాను. And if you also know this song you can also sing with me. ఒకవేళ ఇప్పటికే ఈ పాట మీకు తెలిసినట్లయితే నాతో కలిసి పాడమని మనవి చేస్తున్నాను. Praise the Lord. Praise Jesus. దేవునికి స్తోత్రం కలుగును గాక. Jesus, నే నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నాశించిపోయినా. కలిసి నేర్చుకుందామా? నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నాశించిపోయినా నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే.
నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. Can we lift our hands and sing? నమ్మెదను నా యేసుని మాత్రమే. ఈ మాట చెప్దాం అందరం, నమ్మెదను యేసును మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. చేతులు పైకెత్తి చెప్దాం అందరం. Can we stand up? దయచేసి లేచి నిలబడదామా? మాత్రమే నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. నా మార్గమంతా అంధకారం అయిపోయినా జీవితమే అంతమై మరు జీవను లేకున్నా మార్గమంతా అంధకారం అయిపోయి చేతులెత్తి ప్రభుని ఆరాధిద్దామా? జీవితమే వస్తే కలిసి పాడదాం, మరు జీవను లేదంటే నేర్చుకుంటూ పాడదాం. ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. Can we lift our hands and sing? నమ్మెదను నా యేసుని మాత్రమే. చేతులెత్తి చెప్దాం అందరం. నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. చెప్దాం అందరం. నేను నమ్మెదను నా యేసు మాత్రమే. నేను నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నాశించిపోయినా. నేను నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నాశించిపోయినా నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. చేతులెత్తుదామందరం. నమ్మెదను నా యేసుని మాత్రమే. చెప్పండి అందరూ. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. No matter what you're going through this morning, even if everything seems opposite to what you're believing this morning, మీరు ఆశిస్తున్నవన్నీ మీకు వ్యతిరేకంగా కనబడుతున్నా సరే, my Lord is saying just believe. నా ప్రభు చెప్తున్నాడు నమ్మిక ఉంచుము. Even if you cannot see anything, నీ ముందు నువ్వేమీ చూడలేకున్నాను, even when nothing is moving in your life, నీ ముందు ఏది కదులుతున్నట్టుగా, even if everything is against you, ప్రతిదీ నీకు వ్యతిరేకంగా కనబడుతున్నా, and you are tired of trying, ఒకవేళ ఏడవటంలో కూడా if you feel like giving up, ఒకవేళ విరక్తి చెందావు, the Lord is saying just believe. ప్రభు చెప్తున్నాడు నమ్మిక మాత్రం ఉంచు. Probably the process is opposite, ఒకవేళ ప్రక్రియ అంతా వ్యతిరేకంగా ఉంది, but the Lord is saying it will happen. ప్రభు చెప్తున్నాడు అది జరుగుతుంది. You will see it with your eyes. నీ కన్నులతో నీవు చూచెదవు. The people around you will see it with your eyes. నీ చుట్టూ ఉన్న ప్రజలు ఆ కార్యమును చూచెదరు. The Lord will honor you at the right time. తగిన సమయమందు ప్రభు మిమ్ములను ఘనపరచును. Even if no one supports you, ఎవరు నీకు సహాయము చేయకపోయినా, even if no one stands with you, నీతో ఎవరు నిలవబడకపోయినా, the Lord who called you will never let you go. నిన్ను పిలిచిన వాడు నిన్ను విడిచిపెట్టడు. నమ్మెదను నా యేసుని మాత్రమే. చేతులెత్తి మాట చెప్దామందరం. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. One more time. నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే.
Father, this morning తండ్రి ఉదయకాలం we want to totally surrender. సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాం. We pray that the Lord will take control, Lord. మా అందరినీ ప్రభువా మీ స్వాధీనంలోకి Give us an open mind to listen to your word this morning. ఈ ఉదయం నీ మాటను వినున్నట్లుగా మా మనస్సులను తెరవండి. And I pray that the word will be sown in good land. మంచి నేలన విత్తబడిన వాక్యముగా చేయి. Where we will not just see a 30-fold or a 60-fold harvest, but we'll see a 100-fold harvest this ఈ morning. దినం 30దంతలు 60దంతల ఫలము కాదు 100అంతల ఫలము మేము చూడడానికి సహాయం చేయండి. We receive this in Jesus' name. యేసు నామములో దీన్ని మేము నమ్ముతూ స్వీకరిస్తున్నాం. Amen, amen, amen. Kindly be seated. ఆమేన్ చెప్పండి. అందరూ కూడా దయచేసి అందరం కూర్చుందాం. Kindly be seated. I truly believe that the Spirit of God will speak to you this morning. ఈ ఉదయకాలం దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుండని నేను నిజంగా And I నమ్ముతున్నాను. want to tell you, more than anything, there's power in the word of God. నేనంటాను దేవుని వాక్యం కంటే ముఖ్యమైనదేమీ లేదు. Today a lot of people are running to various prophets, a lot of people are running to various places where they will see signs and wonders. ఈ రోజున చాలా మంది ప్రవక్తల వెనకాల సూచక క్రియలు అద్భుతాల వెనకాల పరిగెడుతూ But I ఉన్నారు. want to tell you, all your prophecies, all your miracles and your signs and wonders lies in the word of God. కానీ ఒక్క మాట చెప్పనండి, ప్రవచనమైన అద్భుతమైన సూచక క్రియ అయినా సరే దేవుని వాక్యమందే ఉంది. Jesus is the prophet in your life and he's already given every prophecy about you in the Bible. మీ జీవితంలో ప్రవక్త యేసు ప్రభుల వారే మీ జీవితానికి అవసరమైన ప్రతి ప్రవచనం ఇప్పటికే దేవుడు But తన today a lot లేఖనాల్లో of people are ఉంచాడు. running to places whether your name will be called. చాలా మంది నా పేరు పిలుస్తారు ఇక్కడ అనే చోట్లకు పరిగెడుతున్నారు. Sometimes people are disappointed if their names are not called. కొంతమంది వెళ్ళి అక్కడ పేరు పిలవకపోయేసరికి నిరాశపడి వచ్చేస్తున్నారు. But you need to understand that the Lord says, I have called you by name. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. And I have set you apart even before you were formed in your mother's womb. నీ తల్లి గర్భమందు రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను. This morning my sermon title for today is When God Sets You Apart. ఈ ఉదయకాలం నా ప్రసంగ అంశం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను వేరు చేసినప్పుడు. When God sets you apart. నిన్ను దేవుడు వేరు చేసినప్పుడు. See, at times in life God removes certain people from our life. మీకు తెలుసా అండి, కొన్నిసార్లు కొంతమందిని మన జీవితంలోంచి దేవుడే తొలగిస్తాడు. He removes a certain group from our life. కొన్నిసార్లు కొన్ని గుంపులు ప్రజలు మన దగ్గర నుంచి దూరం There are అయిపోతారు. certain things which we like most and the Lord removes it from our life. మనకిష్టమైనవి కొన్నింటిని దేవుడు మన జీవితంలోంచి తీసివేస్తాడు. See, you need to understand that God is not rejecting you, but God is setting you aside to prepare you for something glorious. దేవుడు నిన్ను తిరస్కరించినట్టు కాదు, దేవుడు ఒక గొప్ప కార్యము కొరకు నిన్ను సిద్ధపరచుచున్నాడు. So this morning if God is removing something, ఒకవేళ మీ జీవితంలో దేవుడు నా జీవితంలోంచి కొన్ని తీసేస్తున్నాడని మీకు అనిపిస్తే, if God is removing somebody, ఒకవేళ మీ జీవితంలోంచి ఎవరినైనా దేవుడు తీసివేసినట్టు అనిపిస్తే, you have to just let go. అది జరగనివ్వండి. You have to tell your next person, neighbor, say let go. పక్కనున్న పొరుగోళ్ళకి చెప్పండి, అలా జరగనివ్వండి అని చెప్పండి. Let go. వాళ్ళు వెళ్ళిపోనివ్వండి చెప్పండి పక్కోళ్ళకి. Because the problem with us is that సమస్య ఏంటంటే we want to hold on to something tightly which the Lord wants to remove from our lives. చాలా సార్లు దేవుడు మనం వదిలేయాలని ఆశపడే వాటిని మనం గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఉంటాం. If you remember the story of the beggar, blind beggar, మీ అందరికీ గుడ్డివాడైన భిక్షకుని గురించి తెలుసు when he కదా. moves towards Jesus to be healed, ఒకసారి యేసు ప్రభు స్వస్థపరచాలని యేసు దగ్గరకు వెళ్తున్నాడు. the first thing he lets go is the clothes of a beggar. Beggar's clothes, he let it go and then he moves towards Jesus. యేసు దగ్గరకు వెళ్లే ముందు అతను చేసిన పని ఏంటో తెలుసా? అంతవరకు అతని దగ్గర ఉన్న వస్త్రాలను విడిచిపెట్టి The వెళ్ళాడు. Lord is saying there are some beggar clothes which are lying with you which he wants to remove this morning. దేవుడు చెప్తా ఉన్నాడు, కొన్ని భిక్షగాని దగ్గర ఉన్నట్టుగా కొన్ని వస్త్రాలు ఉండకూడనివి మీ దగ్గర ఉన్నాయి, దేవుడు వాటిని మీరు తీసివేసి ఆయన దగ్గరకు రావాలని But that's ఆశపడుతున్నాడు. not my sermon today morning. అయితే నా ప్రసంగం అది కాదు. We are going into the book of Daniel. దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. A man of God who was set apart and who set himself apart for God. దేవుని కొరకు తన్ను తాను వేరు చేసుకున్నవాడు దానియేలు. So the book of Daniel was written in 530 BC.
మరి 530 క్రీస్తు పూర్వం ఈ గ్రంథం రాయబడింది. He received a lot of visions from God when he wrote this book. ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు దానియేలు చాలా దర్శనాలను పొందుకున్నాడు. The book of Daniel is written in two languages, Hebrew and Aramaic. దానియేలు గ్రంథం 2 భాషల్లో రాయబడింది. హిబ్రూ భాషలోను అరబిక్ భాషలో కూడా రాయబడింది. అరమిక్ భాషలో కూడా రాయబడింది. Okay, and of all the major prophets, Daniel's book is the smallest book in considering all the major prophets. అంతేకాదు పెద్ద ప్రవచన గ్రంథాలలో దానియేలు గ్రంథం చాలా చిన్న గ్రంథం. And he receives 6 visions and 6 pictures from God. దానియేలు దేవుని నుండి 6 దర్శనాలను 6 దృశ్యాలను పొందుకున్నాడు. You need to understand the background of the book of Daniel before we go into it. మనము వాక్యంలోనికి వెళ్లే ముందు దానియేలు గ్రంథ నేపథ్యాన్ని మీ ముందు ఉంచుతాను. The king Nebuchadnezzar captures and besieges Jerusalem and takes all of them out to Babylon. ఈ గ్రంథం రాయబడేటప్పుడు సంగతులు ఏంటంటే రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకొని వాళ్ళందరినీ చెరగా తీసుకొని పోతా ఉన్నాడు. Daniel was taken as a captive during this capture. ఆ చెరలో దానియేలు కూడా పట్టబడి తీసుకొని పోబడ్డాడు. Nearly 10,000 leaders were taken as captives. ఆ సమయంలో 10,000 మంది నాయకులు చెరలోనికి వెళ్ళారు. Including commanders, businessmen, politicians, they were all taken as captives. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, నాయకులు, పెద్ద పెద్దోళ్ళందరూ కూడా తీసుకొని పోబడ్డారు. Nebuchadnezzar plundered the temple and he took away all the ornaments and the sacred articles also to Babylon. యెరూషలేములో ఉన్న మందిరాన్ని కూలగొట్టి మందిరంలో ఉన్న విలువైన సామగ్రంతా కూడా నెబుకద్నెజరు పట్టుకొని పోయాడు. So this is how the book of Daniel begins. అక్కడ ఈ దానియేలు గ్రంథం ప్రారంభించబడింది. My first point for today is, ఈ రోజు నా ప్రసంగానికి మొదటి విషయం ఏంటో తెలుసా? you could be out of place but you are not out of his plan. ఒక్క మాట చెప్తున్నాను, ఉండాల్సిన చోటు కన్నా బయట ప్రాంతంలో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని ప్రణాళికకు బయట ఉన్నట్టు కాదు. Quite often we think because we are out of place, we are out of God's plan. చాలా మంది అనుకుంటాము నేను ఉండాల్సిన ప్రాంతంలో లేను కాబట్టి ప్రణాళికకు బయట ఉన్నానేమో అని. We think only if we are in certain places God's plan will happen in our life. చాలా సార్లు ఏమనుకుంటామంటే ఈ ప్రాంతంలో ఉంటేనే నేను దేవుని ప్రణాళికలో ఉన్నట్టేమో అని అనుకుంటూ ఉంటాం. A lot of people think that you can become prosperous only when you go to America or Australia or Argentina. చాలా మంది అనుకుంటారు అమెరికాయో ఆస్ట్రేలియాయో అర్జెంటీనా వెళ్తేనే అక్కడ నేను ఐశ్వర్యవంతుణ్ణి అవుతానని. But if you are wanting to go to America, Trump is standing there. Trump is standing with the trumpet to blow you off. ఒకవేళ అమెరికా వెళ్ళాలని ఎవరైనా కళ్ళగంటుంటే అక్కడ ట్రంప్ గారు ట్రంపెట్ పట్టుకొని చూస్తా ఉన్నారు మనల్ని పంపేయడానికి. The book of Daniel chapter 1 from verses 1. మనము దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే, if you read these verses, ఈ వచనాలను మనం చూసినట్లయితే you will understand during the 3rd year of King Joachim, యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున Nebuchadnezzar came to Jerusalem and besieged it. బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా, the Lord gave him victory over Jerusalem. ప్రభు యూదా రాజుకు ఆయనకు ఈ విషయాన్ని చెప్పాడు. And he took all the important people from Jerusalem back to Babylon. అంతేకాదు యెరూషలేములో ఉన్న ప్రజలు, వస్తువులు చాలా వాటిని నెబుకద్నెజరు పట్టుకొని పోయాడు. Now if you read those verses, King Nebuchadnezzar gives an instruction that all the young men from Judah's royal family, అక్కడ ఏమంటున్నాడంటే నెబుకద్నెజరు మరి యూదా వాళ్ళలో రాజ కుటుంబీకులందరూ, రాజ కుటుంబంలో యవనస్తులందరూ, and he selects only young, come on say, only young, strong, healthy, good looking men. మొదట బబులోనికి తీసుకొని పోదాం అన్నప్పుడు ఎవరిని ఎంచుకున్నాడు? యవనస్తులను. చెప్పండి పక్కలకు ఒకసారి. రాజవంశంలో ఉన్న యవనస్తుల్ని పట్టుకున్నాడు. యవనస్తులు mean youth. Oh, youth, okay. So that is why this topic is about youth. So there are a lot of young, strong, handsome, బ్యూటిఫుల్ మెన్ అండ్ విమెన్ హు ఆర్ హియర్. నా ముందు చాలా అందమైన బలమైన యవ్వన పురుషులు, స్త్రీలు కనబడతా ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ మెన్ విత్ గ్రే హెయిర్ అండ్ నో హెయిర్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది యవనస్తులకు తల లేదు, కొంతమంది యవనస్తులకు తల పండినోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. See, you need to understand that Daniel and his friends were totally relocated to a new place
and they thought they had lost everything. దానియేలు అతని చుట్టూ ఉన్న సమూహము తమది కాని వేరే ప్రాంతానికి తేబడ్డారు. It was not a place of choice. వారు కోరుకున్న చోటు కాదది. It was not a place they liked to be. వాళ్ళు ఇష్టపడి ఉండే చోటు కాదది. It was not a place which they desired. ఒకవేళ కోరుకొని ఇక్కడ ఉండాలనుకున్న ప్రాంతం కాదది. But that was a place where God decided that they will be honored. కానీ అక్కడ ఘనపరచబడాలని దేవుడు వారిని అక్కడ పెట్టి ఉన్నాడు. My dear friends, this morning, ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం dear children of God, దేవుని పిల్లలారా, at times we will be in certain places which we will not like. కొన్నిసార్లు మనము మనకి ఇష్టము లేని ప్రాంతాలలో ఉండవలసి ఉంటుంది. You would not like your mother-in-law's place. కొన్నిసార్లు మనకి మన అత్తగారింట్లో ఉండడం ఇష్టం ఉండదు. But God will take you there. కానీ అక్కడికే దేవుడు తీసుకెళ్తాడు. Because I still remember when we were living in Australia, my wife, myself and my daughter, నేను ఆస్ట్రేలియాలో నా భార్య, నా కూతురు, నేను we నివసించేటప్పుడు were about to settle down in Australia when God asked us to come back to India. ఆస్ట్రేలియాలో స్థిరపడిపోదామని అనుకుంటుంటే దేవుడు మమ్మల్ని ఇండియా దేశానికి So we వచ్చేయమన్నాడు. gave up everything and we came back just with 2 suitcases to India. అక్కడ అన్ని వదిలేసి 2 సూట్ కేసులతో భారతదేశానికి For వచ్చేసాం. me the problem was not even going back to India. మరి నాకు సమస్య ఏంటంటే భారతదేశానికి తిరిగి రావడం కాదు. The problem was I had to go and live in my mother-in-law's place. నా విషయం ఏంటంటే భారతదేశానికి వస్తే నాకు వేరే దారి లేదు, మా అత్తగారింట్లోనే ఉండాలి. అది నా సమస్య. If you ask the husbands, we are willing to go even to hell but not to our mother-in-law's place. చాలా మంది మగవాళ్ళని అడగండి, మీరు నరకానికైనా వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ అత్తగారింట్లో ఉండడానికి ఇష్టపడరు. I didn't want to go and live in my mother-in-law's place at all. నాకు భారతదేశం రావడం సమస్య కాదు కానీ వెళ్తే మా అత్తగారి ఇంట్లోనే ఉండాలి, అది నా సమస్య. My mother-in-law is not alive today. మరి నా అత్తగారు ఇప్పటికీ బ్రతికుంది. But she's an amazing woman of God. ఆమె ఒక అద్భుతమైన దైవజనురాలు. It's just that I didn't like her. ఆ విషయం ఏంటంటే చాలా అద్భుతమైన దైవ సేవకురాలు కానీ నాకు ఇష్టం ఉండదు అంతే. God took me there and when I came back to India I was there in her house for 5 years. సో భారతదేశం దేవుడు వచ్చేయమన్నప్పుడు నేను వచ్చి 5 సంవత్సరాలు ఆ ఇంటిలో ఉన్నాను. But then that's where God started my ministry in Chennai and that's where God groomed me, taught me, in fact multiplied my ministry there. విషయం ఏంటంటే ఎక్కడ ఉండకూడదు అనుకున్నానో ఆ ఇంటిలోనే దేవుడు నాకు పరిచర్యనిచ్చి పరిచర్య కొరకు సిద్ధపరిచి నన్ను దీవించడం మొదలు పెట్టాడు. Amen. దేవునికి ఆమేన్ చెప్పండి ఒకసారి. Today a lot of people, especially youngsters, you think only if you're in a particular place you can come up in life. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటున్నారంటే నేను ఇక్కడ ఉంటేనే దీవించబడతాను అని. Oh my God, what's there in Vijayawada? విజయవాడలో ఏముందండి? Oh, I would have a better life if I go to Hyderabad. హైదరాబాద్ వెళ్తే ఇంకా బాగా బ్రతకొచ్చు కదా. If I go to Hungary, I will have a better life. హంగేరీ దేశం వెళ్తే నేను ఇంకా బాగా బ్రతకొచ్చు If I కదా. go to a different church, I will have a better life. ఒకవేళ వేరే సంఘానికి వెళ్తే అక్కడ ఇంకా బాగా If I go to a ఉండొచ్చు. better company, I will have a better life. ఇంకా వేరే కంపెనీకి వెళ్తే బాగా ఉండొచ్చు. But I want to tell you this morning, wherever God has placed you there is where God is going to bless you and you will have a good life there. ఒక్క మాట చెప్పనా, నువ్వు ఉండాలనుకున్న చోట కాదు, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ ఉంటే దేవుడు అక్కడి నుంచి నిన్ను దీవించబోతా ఉన్నాడు. This morning I was having a conversation with a pastor who came to see me. నన్ను చూడ్డానికి వచ్చిన ఆ సేవకునితో నేను మాట్లాడుతూ ఉన్నాను. So he said, I'm going to plant a church there. I am not sure how it's going to happen and all of that. చాలా విషయాలు చెప్తూ అక్కడ సంఘ స్థాపన కోసం ఆలోచిస్తున్నాను, ఇక్కడ సంఘ స్థాపన కోసం ఆలోచిస్తున్నాను, నాకేమీ అర్థం కావట్లేదు. I said, don't worry, wherever the Lord is going to place you, you're going to be blessed there. He will multiply you because you could be out of place but not out of God's plan. నేను ఆయనతో అన్నాను, నువ్వు ఎక్కడ ఉండాలనే దానికోసం కంగారు పడకు, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అది నువ్వు అనుకోని చోటైనా సరే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. I want to tell you, the location will not decide your future because it's the locator who decides your future. ఒక్క మాట చెప్పనా అండి, నువ్వున్న చోటు కాదు నీ గమ్యాన్ని నిర్దేశించేది, నీ ఉన్న చోట నిన్ను పెట్టినవాడు ఉన్నాడే ఆయనే నీ గమ్యాన్ని నిర్దేశిస్తాడు. Amen.
దేవునికి స్తోత్రం చెప్తారా ఒక్కసారి? ఎంతమంది నమ్ముతారో ఆమేన్ చెప్తూ చూద్దామా? Sometimes there God uproots you from Jerusalem and roots you in Babylon to bless you. కొన్నిసార్లు యెరూషలేము లాంటి ప్రాంతం నుంచి నిన్ను తీసివేసి బబులోను లాంటి ప్రాంతంలో దేవుడు పెడతాడు. So Daniel was in Babylon. దానియేలు బబులోనులో ఉన్నాడు. And he thought, oh my God, I was such a wise man in Jerusalem. They brought me to Babylon and my season is over. దానియేలు అనుకున్నాడు, నేను చాలా తెలివైన వాడిని, తీరా బబులోను వచ్చి నా జ్ఞానం అంతా పోయింది, నేను పనికిరాని వాడిగా ఇక్కడ ఉండాలనుకున్నాడు. But then God executes a plan. కానీ దేవుడు ఒక ప్రణాళికను ఆవిష్కరించాడు. It was not Nebuchadnezzar, but it was Lord who made Nebuchadnezzar to choose all the young men. విషయం ఏంటంటే నెబుకద్నెజరు కాదు అక్కడున్న యవనస్తుల్ని పట్టుకొచ్చింది, దేవుడు అనుకున్నాడు వాళ్ళందరినీ అక్కడికి తీసుకురావాలి. This morning I want to tell you, it's not all these pastors who made you come here. It is the Lord who brought you here so that he wanted to speak to you this morning. యవనస్తులారా గమనించండి, ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింది మీ సేవకులు కాదు, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Tell your neighbor that you are at the right place. పక్కనున్న పొరుగు వాళ్ళకి చెప్పండి, నువ్వు సరైన చోటులో ఉన్నావు. చెప్పండి, you are at the right location. పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు సరైన ప్రాంతంలో ఉన్నావు. చెప్పండి, you are at the right church. సరైన సంఘంలో ఉన్నావని చెప్పండి పక్క వాళ్ళకి. You are at the right ministry. నువ్వు సరైన పరిచర్యలో ఉన్నావని చెప్పండి. You are at the right calling. ఓ సరైన పిలుపులో ఉన్నావని చెప్పండి. Even if you don't like it, నీకిష్టం లేకపోయినా this is God's plan for you. ఇది నీ పట్ల దేవుని ప్రణాళిక అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So you could be out of place, చోటుకు బయట ఉండొచ్చు, but you're not out of God's plan. దేవుని ప్రణాళికకు బయట ఉన్నట్టు కాదు. My second point for today, ఈ రోజు నేను చెప్పే రెండవ విషయం, what people call you ప్రజలు నిన్నేమని పిలుస్తారో will not change your calling. నీ పిలుపును అది మార్చదు. What people call you, ప్రజలు నిన్ను ఏమని పిలుస్తున్నారో will not change your calling. నీ పిలుపును అది మార్చదు. Because for the first thing the Babylonians did when these guys were brought to Babylon, వీళ్ళందరూ బబులోనుకు వచ్చిన తర్వాత బబులోనీలు చేసిన మొదటి పని ఏంటి? they wanted to change their identity, so they wanted to change their names. వాళ్ళ గుర్తింపును మార్చేయాలని ఆ యవనస్తుల పేర్లు మార్చేశారు. Everybody knows about Shadrach, Meshach, Abednego. మనందరికీ షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి తెలుసు. I will go into the story in the afternoon, but today morning మధ్యాహ్నం కథలోనికి వెళ్తాను. కానీ you know their original names, actual names. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, వారి యొక్క వాస్తవమైన పేర్లు మీకు తెలుసా? Their actual names was Ananiah, Mishael and Azariah. మీకు తెలుసా అండి? వారి వాస్తవ పేర్లు అననీయ, Mishael, అజరియా. Daniel chapter 1 verse 6 to 7. మొదటి అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, Daniel, Ananiah, Mishael and Azariah were the 4 young men chosen from all the tribes of Judah. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండురి. The chief of staff renamed these Babylonian names. నపుంసకుల అధిపతి ఈ యొక్క వీరి పేర్లను మార్చివేశాడు. Daniel was called Belteshazzar. దానియేలుకేమో బెల్తెషర్ అని, Belteshazzar. Hananiah was called Shadrach. హనన్యాకు షడ్రక్ అనియు, Mishael was called Meshach. మిషాయేలునకు మేషక్ అనియు, Azariah was called Abednego. అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. See, Babylon was giving them new names. అంటే బబులోనులో వారికి కొత్త పేర్లు ఇవ్వబడ్డాయి. To disconnect them from the identity that God gave them. వారి పేర్లు ఎందుకు మార్చేశారంటే వారి వాస్తవ గుర్తింపు, దేవునితో సంబంధం ఉన్న వారి గుర్తింపును మార్చేద్దామని పేర్లే మార్చేశారు. Today you need to understand that the world is trying to do the same thing from disconnecting you from the identity of Christ. ఈ రోజున ప్రపంచం చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవునితో మనకున్న గుర్తింపు నుండి నిన్ను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. Because if you go to Instagram or Facebook or any social media, ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సామాజిక మాధ్యమాలు దేనికి వెళ్ళినా,
They will tell you వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? that everything outside is more important. బయట ఉన్న ప్రతిదీ చాలా ముఖ్యమైంది. Everything glamorous is more important. అందంగా కనబడేదే వాస్తవము అని చెప్తుంది. Holiness outside is more important. ఓ బయట కనబడే పవిత్రతే ముఖ్యమైంది. They are trying to disconnect you from actually what God has for you. అంటే మన కొరకు దేవుడు కలిగి ఉన్న దాని నుండి నిన్ను వేరు చేయాలని, మార్చాలని లోకం ప్రయత్నిస్తా ఉంది. Today, more than the marriage, ఈ రోజున వివాహం కంటే the world is saying your celebration of the marriage is more important. వివాహం కన్నా వివాహమును వేడుకగా చేసుకోవడమే గొప్ప ఉంటుంది. Because today if you look at every couple was getting prepared for marriage, మరి ఎవరైతే ఈ రోజున వివాహాల కోసం సిద్ధపడుతున్నారో they don't prepare prayerfully, they don't prepare spiritually, ప్రార్థనా పూర్వకంగా గానీ ఆత్మీయంగా గానీ వాళ్ళు సిద్ధపడరు. the only thing they're bothered about is where is the location, what is the dress we are going to wear, who is going to be the photographer, who is going to be the videographer, where is the honeymoon, what kind of photos I will be posting. పెళ్లి చేసుకునే వాళ్ళ సిద్ధపాటు అంతా కూడా నేను ఏ ఫోటోగ్రాఫర్ని పెట్టాలి, ఏ ప్లేస్లో నా పెళ్లి పెట్టుకోవాలి, ఏ బట్టలు కొనుక్కోవాలి, ఎవరిని పిలవాలి, దీని గురించి ఆలోచన ఎక్కువైపోయింది. See, the world is doing the same thing which Babylon tried to do, disconnect you from the identity of Christ. అంటే ఈ రోజున ఆ రోజు బబులోను చేసినట్టుగానే లోకం ఈ రోజున దైవిక గుర్తింపు నుండి మనను వేరు చేస్తూ మారుస్తూ ప్రయత్నిస్తుంది. See, listen to this. Daniel means God is my judge. వినండి, దానియేలు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుడు న్యాయాధిపతి, నా న్యాయాధిపతి. Belteshazzar, Bel means Marduk, the chief Babylonian god. బెల్తెషాజరు అంటే బబులోనీల ముఖ్య దేవుడు అని అర్థం. See, Ananiah means Yahweh is gracious. అనన్య అంటే యెహోవా కృప కలిగిన వాడని అర్థం. But for Ananiah they gave the name Shadrach, అనన్యకు షడ్రక్ అని పేరు పెట్టారు, which means command of Aku. షడ్రక్ అంటే అక్కు యొక్క ఆజ్ఞ అని అర్థం. Aku means moon god who's connected to magic. ఆ అకు అంటే చంద్ర దేవత, దేవుడు అన్నమాట. ఈ మ్యాజిక్ కి చెందిన, గారడీకి చెందిన దేవుడు. So everybody who's giving the name Shadrach to your children, be a little careful. ఒకవేళ షడ్రక్ అని పిల్లలకు పేర్లు పెట్టేవాళ్ళు జాగ్రత్త సుమా. షడ్రక్ అంటే గారడీ దేవుడు అని అర్థం. Mishael means who is like God. మిషాయేలు అంటే దేవునిలాగా ఉన్నవాడని అర్థం. But the name Meshach means who's like Aku. వారు మేషక్ అని పెట్టారు, అంటే అకు లాంటి వాడు ఎవడు లేడు. These Babylonian people were trying to mock our God's name. అంటే వాళ్ళ పేర్లు మార్చి మన దేవుని పేరును వాళ్ళు హేళన చేస్తూ వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు. Azariah means Yahweh has helped us. అజరియా అంటే యెహోవా మాకు సహాయము చేశాడని అర్థం. Abednego means servant of Nego. అబేద్నెగో అంటే నెగో యొక్క సేవకుడని అర్థం. Nego is the Babylonian god of wisdom. నెగో అంటే బబులోనీయుల జ్ఞాన దేవుడు. So today if you look at it, even we don't remember them as Hananiah, Mishael and Azariah. We only relate to them as Shadrach, Meshach, Abednego. ఎంత విచిత్రం అంటే వాళ్ళ వాస్తవమైన దేవుని పేర్లు మనకు ఇప్పుడు రోజున గుర్తుండవు, కానీ బబులోనీయులు ఇచ్చిన పేర్లే ఇప్పటికీ మనకు గుర్తు. Can you see what this world is doing to us? అంటే ఈ రోజున ప్రపంచం చేస్తున్న ప్రయత్నం ఏంటో తెలుసా? They are trying their level best to disconnect our identity of Christ and give the identity of the world. వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నము చేస్తున్నారు. అదేంటంటే క్రీస్తులో మనకున్న గుర్తింపు నుండి పూర్తిగా నిన్ను వేరు చేసి లోకముతో గుర్తించబడేలా చేస్తున్నారు. See, the enemy often gives us other labels. శత్రువు తరచు కూడా మనకి వేరే లేబుల్స్ ఇస్తా ఉంటాడు. To destroy our faith, to destroy our belief and to make us forget our calling. మన విశ్వాసాన్ని, మన నమ్మికను కూడా పాడు చేసే ఆ విషయాలను, కలవరపరిచే విషయాలను చెప్పించడానికి అలా చేస్తా ఉంటాడు. So I want to tell you this morning, guys. ఈ ఉదయకాలం ఒక మాట చెప్పనివ్వండి. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Because the world will try its level best. లోకం ప్రతి ప్రయత్నం చేస్తుంది to change your identity which God has given. దేవుడు నీకిచ్చిన గుర్తింపు
గుర్తింపు నుండి నిన్ను మార్చేయడానికి లోకం చెయ్యదగిన ప్రతి ప్రయత్నము చేస్తుంది. Because that's why Romans 12:1-2 says, do not be yoked with the world, do not live like and do not do what the world does. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని ఉంటది. Because so tell your neighbor, guard your identity. పక్కోళ్ళకి చెప్పండి, దేవుడే నీ గుర్తింపు. Guard your identity. చెప్పండి, దేవుడే నీ గుర్తింపు. Today the problem is we want to lose our identity so that we can become famous. ఈ రోజు మన సమస్య ఏంటంటే మన వాస్తవ గుర్తింపును విడిచేసి లోకంలో గనులుగా ఉండాలని ఆశపడుతున్నాం. Hallelujah. Hallelujah. And I want to tell you, don't be bothered about the labels that the world is giving you. లోకము నీకు ఇస్తున్న లేబుల్స్ గురించి మీరు ఆలోచించకండి. Sometimes the world will call your problem as your label. కొన్నిసార్లు నీ సమస్యనే నీకు లేబుల్గా లోకం ఇస్తుంది. They will only look at what is your problem and give you that name. నీకు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యనే నీకు పేరుగా ఇస్తారు వాళ్ళు. Whenever somebody refers to my name Reenu Kumar, చాలా మంది నా పేరు రేణు కుమార్ కదా, నన్ను పిలిచేటప్పుడు do you know immediately how they will identify me? నన్ను ఎలా గుర్తిస్తారో తెలుసా వాళ్ళు? Why are you guys laughing? చాలా మంది నవ్వుతున్నారు నన్ను చూసి. As soon as they say Reenu Kumar, రేణు కుమార్ అని అనగానే the first identity people will talk about is not the guy who preaches well or who runs a church or బాగా who's written ప్రసంగిస్తాడు, songs. పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, ఇది గుర్తు రాదండి. The first thing they will say is, oh, that man with his bald head. నా పేరు గుర్తు రాగానే వాళ్ళకి గుర్తొచ్చేదల్లా నా బట్టతల మాత్రమే. Because the world will only look at our problems, look at our outside and give us labels. లోకము నీ సమస్యనే చూస్తది, నీ బాహ్య అందాన్ని మాత్రమే చూసి అలా లేబుల్ ఇస్తుంది. But you need to understand my identity is inside what Christ has given to me, and I will not go with this world's identity. కానీ నా గుర్తింపు లోకం చూసే ఇచ్చే గుర్తింపు కాదండి. ప్రభు నన్ను చూసి నా అంతరంగంలో నాకు ఇచ్చిన గుర్తింపే నా గుర్తింపు. Hallelujah. If you believe, come on, can we give the Lord a loud clap? నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఇంకా గట్టిగా హల్లెలూయా. Tell your neighbor, protect your identity. పక్కనున్న పొరుగు వాళ్ళకి చెప్పండి, నీ గుర్తింపును కాపాడుకో. చెప్పండి. Because what is important is, ఏది ముఖ్యమంటే, you will not be in church all 7 days. 7 రోజులు, వారమంతా 7 రోజులు మీరు మందిరంలో ఉండరు కదా. All 24 hours and 365 days you cannot be living in a convention or a conference. 365 రోజులు 24 గంటలు ఇలాంటి సభల్లో సదస్సుల్లో మీరు ఉండరు కదా. After the conference and the convention you have to go back into the world. ఈ మహాసభలు అయిపోయిన తర్వాత మరలా నీవు లోకంలోనికి వెళ్ళాలి. You have to go back to your college, your workplace, your family, wherever you are. ఏ కాలేజీ నుంచి వచ్చావో, ఏ పని ప్రాంతం నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మళ్ళా తిరిగి వెళ్ళిపోతావు. And there people will have a different identity. ఖచ్చితంగా అక్కడ నీకు ప్రజలు వేరే గుర్తింపునిస్తారు. But then no matter where you are, you will still guard your identity and say, boss, I am not Shadrach, Meshach, Abednego, I am Ananiah, Mishael, Azariah. I stand for the Lord wherever I am. కానీ నేను అంటాను, నువ్వు ఎక్కడున్నా సరే నీ గుర్తింపు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కాదండి. దేవుడు మిమ్మల్ని మిషాయేలుగాను, హనన్యాగాను, అజర్యాగాను దేవుడు ఉంచిపోతా ఉన్నాడు. Hallelujah. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దామా? My third important point for the day is, ఈ దిన సందేశంలో నా 3వ విషయం, what you set apart, నువ్వు దేన్నైతే వేరు చేస్తావో sets you apart. అది నిన్ను వేరు చేయును. What you set apart, నువ్వు దేనిని వేరు చేస్తావో అది నిన్ను వేరు చేయును. రాసుకోండి అందరూ కూడా. One more time. What you set apart, మళ్ళా రాసుకోండి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు దేనిని వేరు చేస్తావో will set you apart. అది నిన్ను వేరు చేయును. Daniel chapter 1 verse 8. 1వ అధ్యాయం 8వ వచనం దానియేలు గ్రంథం. Daniel was determined. Come on, say determined. అక్కడ వాక్యములో మనం చూస్తాం, దానియేలట అతడు ఇలా నిర్ణయం చేసుకున్నాడు, not to defile himself by eating the food and wine given to them by the king. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని. So look at this one step by step.
ఒకటిగా చూద్దామా. First, the king Nebuchadnezzar says, select all the young, handsome, royal men. మొదట నెబుకద్నెజరు ఏమన్నాడు? అందంగా ఉన్న రాజవంశీకులైన యవనస్తుల్ని ఎంచుకోండి. Second, he says, change their names. రెండు, వాళ్ళ పేర్లు మార్చేయండి. See, Daniel is still not bothered. You select me, you reject me, I am not bothered. దానియేలు నోడు తెలుసా, నువ్వు నన్ను ఎంచుకున్నా పర్వాలేదు, ఎంచుకోకపోయినా పర్వాలేదు. Second, Daniel is saying, boss, whatever names you give me, I am not bothered. నాకు మీరు ఏ పేరెట్టినా కూడా పర్వాలేదు అనుకున్నాడు. Daniel does not say anything. ఏది చెప్పలేదు, ఎక్కడ వ్యతిరేకించలేదు. He's keeping quiet. Now listen to this very carefully. He's keeping quiet. అన్ని మొదట రెండు సందర్భాల్లో కూడా నిశ్శబ్దంగానే ఉన్నాడు. Selection process, he kept quiet. ఎంచుకున్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. You want to change my names? I know my name. I am keeping quiet. పేర్లు మార్చేస్తానన్నా కూడా మార్చుకున్న పర్వాలేదని నిశ్శబ్దంగా ఉన్నాడు. But here comes a place Daniel says, no, this I will not agree. కానీ మూడవ విషయం మాత్రం దానియేలు అంగీకరించలేదు. Because the king says, you know what? Drink my wine, eat my food, and you will become strong and healthy. మరి రాజుగారు, నా భోజనం తిను, నా పానం తాగు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు అనలేదు. But the word of God says Daniel was determined. వాక్యంలో మనం చూస్తాం, దానియేలు ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. Tell your neighbor, determined. పక్కోళ్ళకి చెప్పండి, తీర్మానం. చెప్పండి ఒకసారి, determined. పక్కోళ్ళకి చెప్పండి, తీర్మానించుకో. చెప్పండి. He said, I will not touch this. నేను దీనిని ముట్టుకోను. Boss, you want me, you call whatever name you want, I'm okay, I'm not bothered. నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా పర్వాలేదు. But that's everything outside. కానీ But this is something to do with my అవన్నీ God. బయట విషయాలు, కానీ ఇది నా దేవునితో సంబంధమైన This విషయం. is something about my holiness. నా పవిత్రతను గూర్చిన విషయం. It's something internal. ఓ, నా అంతరంగ విషయం ఇది. This I will not do. దీన్ని మాత్రం నేను ఒప్పుకోను సుమా. Dear children of God, there are certain things we can do. ప్రియ దేవుని పిల్లలారా, కొన్ని మీరు అంగీకరించొచ్చు, చేయొచ్చు. But there are times I have to put my foot down and say, I will not do this. కానీ కొన్ని విషయాలు నేను చెయ్యను అని దృఢముగా తీర్మానించుకొనవలసి వచ్చినప్పుడు తీర్మానించుకోవాలి. Daniel tells the chief of staff, వెంటనే వారి అధిపతికి చెప్తున్నాడు దానియేలు, please give me permission that we'll eat only vegetables and water. ఏమన్నాడు తెలుసా? ఒక్క విషయంలో అనుమతి ఇవ్వండి, మేము మీరన్న రాజభోజనం పానం తాగంగానే కాయగూరలు తింటాం, మమ్మల్ని ఒప్పుకోండి అన్నాడు. The chief of staff says, you know what? The king will kill me. అప్పుడు వారి అధిపతి అన్నాడు, ఇలా చెప్తే రాజు నన్ను చంపేస్తాడు. He says, give me 10 days time, observe me, and then you take a decision. అప్పుడు దానియేలు ఏమన్నాడు? 10 రోజులు నన్ను చూడు, నేను కేవలం ఆహారం, కాయగూరలు, ధాన్యాలు తింటాను, నన్ను గమనించి చూడు. See, Daniel refused to eat the king's food because మరి రాజు ఇచ్చే భోజన పానాన్ని దానియేలు స్వీకరించలేదు. Because it was against the Jewish dietary laws. ఎందుకంటే అది యూద సంబంధమైన భోజన నియమాలకు అది విరుద్ధం అన్నమాట. It was also offered to idols. అంతేకాదు, ఈ రాజ బల్ల మీదకి వచ్చే భోజనం విగ్రహాలకు అర్పితమై వస్తుంది. The king's food also decided the trust on Babylon and not on Yahweh. అంటే రాజ బల్ల మీద భోజనం కూడా నేను బబులోను దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను, యెహోవా దేవుని యందు కాదు అని చెప్తాదన్నమాట. Because the king said, if you eat this food and drink this wine, you will look better, you will look healthier, you will become stronger. నువ్వు ఈ భోజనాన్ని తింటే అందంగా కనపడతావు, దృఢంగా కనపడతావు, బలంగా కనపడతావు అన్నాడు. But Daniel decided, boss, my strength, my smartness, my wisdom, everything comes from the Lord and not the food you give me. కానీ దానియేలు అధిపతితో అంటున్నాడు, అయ్యా, నువ్విచ్చే భోజనాన్ని బట్టి నాకు బలము అందము రాదు, ఇవన్నీ జ్ఞానమైన బలమైన అందమైన నాకు నా దేవుని నుండే వచ్చును అన్నాడు. Hallelujah. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? See, this is very important. చాలా ముఖ్యమైన విషయం, Spiritual discipline. ఆత్మీయ క్రమశిక్షణ. So this morning the Lord is asking you, what are you setting apart? ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, దేనిని నీవు వేరు చేయుచున్నావు? What are you setting apart? దేనిని వేరు చేస్తున్నావు? Are you setting apart your time?
నీ సమయాన్ని వేరు చేస్తున్నావా? Are you setting about your actions? నీ క్రియలను వేరుగా చేస్తున్నావా? Are you setting about your faith? నీ విశ్వాసాన్ని వేరు చేస్తున్నావా? Because when you set apart something, God will bless it. నేనంటాను, దేన్నైనా నువ్వు వేరు చేసినప్పుడే దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. Hallelujah. దేవునికి స్తోత్రం చెప్దామా? Children of God, the most important thing which you will do this year is, ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంవత్సరం మీరు చేసే ఒక అందమైన విషయం చెప్పనా? as soon as the new year is born, everybody makes some resolutions and decisions. కదా, కొత్త సంవత్సరం ఆరంభం అవ్వగానే ప్రతి ఒక్కరూ కొత్త తీర్మానాలు, కొత్త ప్రణాళికలు వేసుకున్నాం. The most important decision you will do is, ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకునే ఒక గొప్ప తీర్మానం is only 2 letters, 2 అక్షరాలు. which is no. నో అని చెప్పడం, Which means no. వద్దు, కాదు అని Come on, చెప్పడం. tell your neighbor no. పక్క వాళ్ళకి చెప్పండి, ఇంగ్లీష్ అందరికీ వచ్చు. నో అని చెప్పండి. Tell your neighbor no. నో చెప్పడం నేర్చుకో. నో అని చెప్పండి. No, I will not do this. నేను దీన్ని చెయ్యను. నో అని చెప్పండి. No, I will not go there. నేను అక్కడికి వెళ్ళను. నో. No, I cannot come here. నేను ఇక్కడికి రాలేను. నో. I will not eat this. నేను దీన్ని తినను. No, I will not be involved in this. నేను దీంట్లో జోక్యం చేసుకోను. Because I want to tell you, more than your yeses, the Lord blesses your no's. వచ్చింది తెలుసా అండి? అవును 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 అని మీరు ఒప్పుకునే వాటికన్నా వద్దు, కాదు అని చెప్పే మీ నోస్ను బట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. Hallelujah. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం ఒక్కసారి. హల్లెలూయా. A lot of people think, if I do this only, they will accept me. చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళు అడిగిన ప్రతి దానికి నేను ఎస్ చెప్తే, అవును అంటేనే నన్ను వాళ్ళు అంగీకరిస్తారేమో. If I want to be friends with them, I'll have to drink and smoke. ఒకవేళ నేను వాళ్ళతో స్నేహితుడిగా ఉండాలంటే వాళ్ళతో పాటు మరి నేను పొగ త్రాగుతూ వాళ్ళతో పాటు మద్యం If సేవించాలేమో. I want to be with them, I'll have to go to this place. వారితో ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళతో ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలేమో. If I have to be accepted, I'll have to do this. వాళ్ళ ద్వారా నేను అంగీకరించబడాలంటే ఖచ్చితంగా నేను దీన్ని చెయ్యాలేమో. But I want to tell you, when you say no, కానీ ఒక మాట చెప్తున్నాను, You మీరు honor ఎప్పుడైతే నో చెప్పడం, వద్దు, కాదు అని చెప్పడం నేర్చుకుంటారో, నా దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. hallelujah. హల్లెలూయా. So there was one doctor who made this very big advertisement about losing weight immediately. ఒక పెద్ద డాక్టర్ గారు వెంటనే బరువు తగ్గిపోయే ఒక ప్రకటన So చేశాడు. he was advertising a sticker, ఒక స్టిక్కర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. and he said, you put this sticker on your body, you will definitely lose weight. మరి ఈ స్టిక్కర్ని మీ శరీరానికి అంటించుకుంటే మీరు బరువు తగ్గిపోతారు అని So ప్రకటించాడు. this lady went to the doctor, bought the sticker. ఒక స్త్రీ ఆ స్టిక్కర్ కొనుక్కుంది. And the lady asked the doctor, where should I put this sticker? డాక్టర్ గారిని అడిగింది, డాక్టర్ గారు ఈ స్టిక్కర్ని ఎక్కడ అతికించుకోమంటారు అని. Whenever food is placed in front of you, put the sticker on your mouth. వెంటనే డాక్టర్ ఏమన్నాడో తెలుసా? భోజనం కానీ తినే పదార్థం కానీ నీ ముందుకు వచ్చినప్పుడల్లా నోటికి పెట్టేసుకో స్టిక్కర్ అన్నాడు. See, dear children of God, this morning you need to understand something very clearly. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం ఒకటి అర్థం చేసుకోండి. Biggest challenge in our life is to say no. మన జీవితంలో పెద్ద సవాల్ ఏంటో చెప్పనా? నో చెప్పడమే, కాదు అని చెప్పడమే. Have you ever started dieting? Have you ever tried dieting? ఎంతమంది డైటింగ్ చేస్తున్నారు? అంటే భోజనం కొంచెం కొంచెమే తినేవాళ్ళు, బరువు తగ్గాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎంతమంది? Have you tried dieting? ఎంతమంది డైటింగ్ ప్రయత్నించానన్న? I tell you, only when you start your dieting, somebody will buy you biryani for free. విచిత్రం ఏంటంటే, డైట్ చేద్దామని తీర్మానించుకున్న రోజే రుచికరమైన బిర్యానీ కొందేస్తారు ఒకళ్ళు నీకు. I have counseled a lot of people who want to come out of alcohol addiction. చాలా మంది ఈ మద్యపానం అనే వ్యసనము నుండి బయటికి రావాలనుకునే వాళ్ళు నేను కౌన్సిల్ చేశాను. The problem they say is, when I was drinking, I will buy drink for others. But when I stop drinking, that is when my friends are buying drinks for me. అయ్యా, నాకు తాగుడు అలవాటు ఉంది, తాగుదాం అనుకున్నప్పుడల్లా బయట వాళ్ళ కోసం నేను మందు కొంటా ఉంటాను. తాగుడు ఆపేద్దామని నేను అనుకున్నప్పుడు నా కోసం వాళ్ళు మందు కొంటుంటారు అంటారు. So I want to tell you, the greatest test and the biggest temptation the devil will bring in your life is only when you say no. నీ జీవితంలో ఒక పెద్ద రుచిని గాని, ఒక పెద్ద
పరీక్షను కానీ తెచ్చేదేంటో తెలుసా? ఎప్పుడైతే దీన్ని ఆపేద్దాం అని నువ్వు అనుకుంటావో అప్పుడే ఇలాంటి పరీక్షలు వస్తూ ఉంటాయి. Only when you decide I'm going to live holy for God, and then only then this girl will text you hi. ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను అనుకుంటావు చూసావు, ఆ రోజే ఆ స్త్రీ వచ్చి హాయ్ అంటది. That boy will message you. ఆ బాయ్ వచ్చి నీకు మెసేజ్ పెడతాడు. So whenever you do something for the Lord and say no, when you determine to say no, that's when the devil will come ఏ after you. రోజు నుంచి అయితే ఇది వద్దు చెయ్యను అని నువ్వు అనుకుంటావు, ఆ రోజునే శోధకుడు వీటిని ముందుకు తెస్తాడు. You need to understand, when Jesus went for fasting for 40 days, 40 రోజులు యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు a lot of people think that the devil tempted him at the end of the 40 days. చాలా మంది అనుకుంటారు 40 రోజులు చివర్లో అది అయిన తర్వాత But when శోధించాడేమో. you read the book of Mark, Mark clearly says every day, all 40 days, the devil was tempting him. కానీ మార్కు సువార్తలో విషయాన్ని చదివితే 40 దినాల చివరి కాదు శోధనకు గురవుతా, ప్రతి దినము అపవాది అతన్ని శోధిస్తూనే వచ్చాడు. Only when you say no. వద్దు అని చెప్పినప్పుడే శోధనలు వస్తూ ఉంటాయి. So imagine when Daniel was eating only vegetable salad and drinking water. కేవలం దానియేలు గారు కాయగూరలు ధాన్యాలు మంచినీళ్ళు తాగుతున్నాడు. Imagine I am Daniel. ఒకవేళ నేనే దానియేలు అనుకోండి, I am eating only salads and I am drinking only water. కేవలం కాయగూరల సలాడు వాటర్ తాగుతున్నాను. This man next to me is sitting with a plate with full barbecue chicken, నా పక్కనున్న- biryani, mutton leg and wine and నా everything. పక్కనున్న ఆయన మొత్తం బార్బిక్యూ చికెన్ మటన్ జాయింట్లు బిర్యానీతో కూర్చున్నాడు. For Daniel it was not just food. దానియేలుకి అది కేవలం ఆహారం కాదు. For Daniel it was all about my God. దానియేలుకి అది నా దేవునికి నాకు చెందిన విషయం Dear children అనుకున్నాడు. of God, sometimes it's the small things which matter most to the Lord. విషయం తెలుసా అండి, కొన్నిసార్లు చిన్న విషయాలే దేవుడు పెద్దగా పట్టించుకుంటాడు. I want to tell you what you set apart this morning. ఒక మాట చెప్తున్నాను, నువ్వు దేన్నైతే నువ్వు నుంచి వేరు చేస్తావో That will set you apart. ఆ వేరు చేసిందే నిన్ను వేరు చేయును. Come on, tell your neighbor, say no. పక్కన చెప్పండి, వద్దు అని చెప్పండి. Say no. నో అని చెప్పండి. Say, I want to tell you, ఒక మాట చెప్పునా, me and my wife, we fast and pray every Friday. నేను నా భార్య ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ For us ఉంటాను. that day I will switch off my phone. నేను ఆ రోజు ఫోన్ వాడను, స్విచ్ ఆఫ్ చేసేస్తాను. I don't talk to anybody. నేను ఆ రోజు ఎవరితోనూ I మాట్లాడను. want to tell you, those days are very, very powerful in my life. ఆ రోజులండి నా జీవితంలో చాలా శక్తివంతంగా The ఉండే. Lord gives me the best ideas. ఆ రోజు దేవుడు చాలా శ్రేష్ఠ తలంపులు ఇస్తాడు. I get the best sermons. ఓ చాలా అద్భుతమైన ప్రసంగాలు ఇస్తాడు. And initially when I was switching off my phone for prayer, నేను మొదట్లో నా ఫోన్ ఆఫ్ చేసే మొదటి రోజుల్లో that's when all the important people will call me on that day. విషయం తెలుసండి, ఏ రోజు స్విచ్ ఆఫ్ చేసి ఉపవాస ప్రార్థన There were అనుకుంటానో certain people from very high positions who used to get upset with me. I called you, I could not reach you. ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఆ రోజే ఫోన్ చేసి నేను చేశాను, నువ్వు స్విచ్ ఆఫ్ లో ఉన్నావు అంటారు. So they gave me some advice. వాళ్ళు ఒక సలహా ఇచ్చారు నాకు. You keep your phone on, pick only our calls. మరి వాళ్ళు ఏమంటారో తెలుసా, నువ్వు ఫోన్ ఆన్ లోనే ఉంచు, మేము కాల్ చేస్తే ఎత్తు అంటారు. But when I tried to do that, the Lord asked me one question. అలాగే నేను అనుకున్నాను, నిజమే ముఖ్యమైన వాళ్ళు కాల్ చేస్తే ఎత్తుదామని తీర్మానం He చేసుకుంటున్నాను. asked me, who is actually big according to you? అప్పుడు దేవుడు అన్నాడు, నీ దృష్టిలో నీకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని అడిగాడు. Are these people going to do those stuff, or is it me who's going to do all of this for నువ్వు you? అనుకున్న ఆ ముఖ్యులు నీకు ముఖ్యమా, ఇదంతా నీకు చేయదగిన నేను నీకు ముఖ్యమా అని అడిగాడు. I said, no matter what happens, if I switch off, I am going to say no to the world and I'm going to say yes to the Lord. కాల్ చేసే వాళ్ళు ఎంత ముఖ్యులైనా సరే స్విచ్ ఆఫ్ చేస్తాను, నా దేవునికి నేను ఎస్ చెప్తానని తీర్మానించుకున్నాను. Hallelujah. చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొడదాం అందరం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. I want to tell you, do you set aside a time of prayer? Don't disturb the time. The time is only for God. ఒకవేళ ఈ రోజు ప్రార్థన చేద్దామని నువ్వు వేరు చేస్తావు కదా సమయాన్ని, ఆ సమయాన్ని దేవునికి మాత్రమే
మాత్రమే ఇవ్వు, ఇంకెవరికి ఇవ్వద్దు. This is only for God. అది కేవలం దేవునికి కేటాయించబడిన సమయం. For me, I have a habit. I set aside certain clothes only for church. నాకున్న అలవాటు ఏంటంటే చర్చికి వెళ్ళడానికి కొన్ని వస్త్రాలు వేసుకుంటాను, అవన్నీ పక్కన పెడతాను. Small things I do. చిన్న విషయాలు. For me, at times we think for God I have to set aside big things for God. చాలా సార్లు అనుకుంటాం దేవుని కోసం పెద్దవన్నీ వేరు చేయాలని. When you start, don't think I will set aside 1 week for God, you will fail. నేను అంటాను అలాగని ఒకేసారి కంగారు పడిపోయి ఒక రోజు కాదు వారం వేరు చేసేస్తారని కంగారు పడకండి. Start setting aside. నువ్వేం చేయలేవు. Start setting aside 1 hour, then make it half a day, then make it 1 day. God will help you. When you set aside the time becomes very powerful for you. ఒకేసారి ఇలాంటి ఈ ప్రసంగం విన్న తర్వాత ఒక బలమైన తీర్మానం వారం రోజులు ఉండిపోదాం అనుకోక్కర్లేదు. ఇదిగో సగం రోజు లేక పూర్తి రోజు అని చిన్న వాటితో ప్రారంభించండి. నీవు వేరు చేసిందే నిన్ను వేరు చేయబోతుంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కూడా. The Bible says, Daniel said at the end of 10 days, see, look how we are compared to the other men who are eating king's food. 10 రోజుల తర్వాత దానియేలు అన్నాడు కదా అధిపతితో, గమనించావా నీవన్న భోజనం తిన్న వాళ్ళని ఈ కాయగూరలు ధాన్యాలు తిన్న మమ్మల్ని చూడు అన్నాడు. And when they looked at them after 10 days, మమ్మను పరీక్షింపుము. there was a very big difference. తీరా 10 దినాల తర్వాత పరీక్షిస్తే చాలా వ్యత్యాసం వచ్చింది. And the word of God says, God gave this, verse 17, God gave these 4 young men unusual aptitude. ఈ 17వ వచనం, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. Unusual aptitude, unusual wisdom, unusual, everything unusual, because they ate only vegetable and water. No, because they took a stand for God. వారు కేవలం కాయగూరలు ధాన్యం తిన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి అసాధారణమైన జ్ఞానాన్ని అసాధారణమైన ప్రావీణ్యతను అనుగ్రహించాడు. Dear children of God, I want to ask you this morning, ప్రియ దేవుని పిల్లలు ఒక్క మాట మిమ్మల్ని అడగొచ్చా? what is the decision you can make today to set yourself apart? ఈ రోజు దేవుని కోసం వేరవ్వడానికి నువ్వు వేరు చేయదగినది ఏంటో నీకు తెలుసా? For certain time can you set this relationship apart? I don't want this, Lord. No. కొన్ని రోజుల పాటు ఈ బంధం నాకొద్దు అని వేరవ్వగలవా? For a certain time, no social media, Lord. I'm going to set me apart from social media, Lord. కొంత సమయం పాటు ప్రభువా నేను సోషల్ మీడియాకి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటాను అని చెప్పగలవా? Lord, when I get up in the morning, this first hour belongs to you. This first time belongs to you. I want to set it apart, Lord. ప్రభువా నేను లేవగానే తెల్లవారున మొదటి గంట మొదటి సమయం నీకే ఇచ్చేస్తాను అని చెప్పగలవా? And I want to tell you, the Lord will bless it and bless it abundantly నువ్వు and honor you in front వేరు of everybody. చేయబోతున్నావో దాన్ని బట్టి దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించనై ఉన్నాడు. Hallelujah. And I want to tell you the small thing from my life. నా జీవితంలోంచి చిన్న విషయాన్ని మీకు చెప్తాను. There is a prayer room in my house. నా ఇంటిలో ఒక ప్రార్థనా గది ఉంది. See, when I go to dedicate houses in my church people, for my church people, మా సంఘంలో ఉన్న ప్రజలకు నేను వారి గృహాలు ప్రతిష్ఠించేటప్పుడు I tell them very clearly, if you build a house, వాళ్ళకి చెప్తాను నా సంఘానికి, మీరు ఇల్లు కట్టుకుంటే only if you set aside a prayer room in your house, I will come and dedicate. నేను మీ ఇంటిలో ఒక ప్రార్థనా గది ప్రార్థనా చోటు ఉంటేనే మీ ఇంటికి వచ్చి ప్రతిష్ఠ చేస్తానని చెప్తా. If there is no prayer room in your house, I will not come and dedicate. మీ ఇంటిలో ప్రార్థనా గది లేకపోతే నేను వచ్చి మీ ఇంటిని ప్రతిష్ఠించనని చెప్తా. Because today, dear children of God, have you gone to our Hindu friend's house? ఒక మాట చెప్పనా స్నేహితులారా, మీ హైందవ స్నేహితుల ఇంటికి వెళ్ళారా మీరు? You go to our Hindu friend's house, they will have bedroom, they will have living room, kitchen room, and they will also have a puja room. మీకు తెలుసా హైందవ స్నేహితుల ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏమేమి ఉంటాయి? వాళ్ళకి పడక గది ఉంటది, లివింగ్ రూమ్ ఉంటది, కిచెన్ ఉంటది, దాంతో పాటు పూజా గది కూడా ఉంటది. I want to ask you this morning, how many Christians here we have built houses where there's a separate room only for prayer? ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరినీ ఒక్క ప్రశ్న అడుగుతాను, ఎంత మంది గృహాలు కట్టుకున్న వాళ్ళు నాకు ఒక ప్రార్థనా గది ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. Always say, pastor, it's a 3-bedroom house, it's a 4-bedroom house, ఎప్పుడు చూసినా, but where is the prayer room? ఎప్పుడు చూసినా పాస్టర్ గారు ఇది
3 పడకలుగా ఇల్లు లేకపోతే పెద్ద హాలు ఇల్లు అంటావు తప్ప ప్రార్థనకు చోటు, ప్రార్థనకు గది ఉందా? I went to US. One person called me to the US to dedicate a house. Just for dedicating a house, he called me to US. కేవలం అమెరికా వెళ్ళాను, ఒకతను తన ఇంటిని ప్రతిష్ఠ చేయమని నన్ను పిలిచాడు. So he told me, he showed me the entire house. There was big garages, there was living room, bedrooms, everything was ఆయన there. మొత్తం ఇల్లంతా చూపించాడు. గ్యారేజ్ ఉంది, లివింగ్ రూమ్ ఉంది, పెద్ద పెద్ద విశాలమైన గదులు ఉన్నాయి. And then I asked him, he took me to another big room. It was called the media room. ఇంకొక గదిలోకి తీసుకెళ్ళాడు, మీడియా రూమ్ లో. I thought some video recording, editing was happening there. నేను అనుకున్నాను ఈ మీడియా రూమ్ లో ఎడిటింగ్, షూటింగ్ ఇలాంటివి జరుగుతాయేమో. But basically there was a very big TV with sofas and recliners, expensive sound system to watch movies. సాధారణంగా మరి అక్కడ ఒక పెద్ద టీవీ, అలాగే రిక్లైనర్ చైర్స్, చాలా ఆహ్లాదంగా ఉంది. I asked him, where is the prayer room? నేను అన్నాను, మీడియా రూమ్ అంటున్నావు, ప్రార్థనా గది ఏది? He was scratching his head. వెంటనే తల గోక్కున్నాడు. I told him, tomorrow is your house dedication. అయ్యా, రేపు నీ ఇంటి ప్రతిష్ఠ కదా. If you can make this media room into the prayer room, tomorrow I will dedicate the house. If not, do the dedication without me. ముందు రోజే వెళ్ళాను కదా, ఇల్లంతా చూసి చెప్పాను. అప్పుడు రేపు ప్రతిష్ఠ చేయాలంటే నేను నీ మీడియా రూమును ప్రార్థనా రూముగా మారిస్తేనే వస్తాను. So dear children of God, this morning if you say, Pastor, I have only 2 bedroom, give 1 bedroom for Jesus. అయ్యా, మా ఇంటిలో కేవలం 2 పడక గదులే ఉన్నాయ్యా. ఎలాగంటే నేను అంటాను, ఒక గదిలో పడుకో, ఇంకో గది దేవుని ప్రార్థనా గదిగా మార్చు. Set aside your prayer room in your house becomes the church where God will dwell. మీ ఇంటిలో ప్రార్థనకు గదిని వేరు చేస్తే దేవుడు నీ ఇంటిని ఒక సంఘముగా మార్చబోతున్నాడు. What you set apart sets you apart. నీవు దేన్ని వేరు చేస్తావో అది నిన్ను వేరు చేయును. I want to request all the pastors here. ఇక్కడున్న సేవకులందరికీ ఒక మాట చెప్పనివ్వండి. You have to make a decision and tell your people, we will not come and dedicate your house hereafter. If you don't build a house with a prayer room, we will not come and dedicate the house. ఇక్కడున్న సేవకులందరూ ఒక తీర్మానం చేసుకోండి, మీ సంఘానికి చెప్పండి, మీ ఇంటికి వచ్చి మేము గృహ ప్రతిష్ఠ చేయాలంటే మీ గృహాలలో ప్రార్థనా గది ఉంటేనే ప్రతిష్ఠిస్తాము. It could be even a very small room, it's okay. అది ఎంత చిన్న రూమ్ అయినా పర్వాలేదు. But I want to tell you that small room will bring big rooms and big buildings into your life because you set it apart for Christ. ఆ చిన్న గదే పెద్ద భవనంగా మార్చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుని కోసం నువ్వు వేరు చేయడం మొదలు పెట్టావు. Hallelujah. హల్లెలూయా. So in my prayer room, నా ప్రార్థనా గదిలో, it's a very special room for me. అది నాకు చాలా ప్రత్యేకమైన గది. So normally in my prayer room when I pray, I use perfume. నేను ప్రార్థన చేసేటప్పుడు నా గదిలో కొన్ని సెంట్లు వాడుతూ ఉంటాను. Not for me. సుగంధ ద్రవ్యాలు వాడుతూ So ఉంటాను. whenever I read in the Bible where that women went and broke the perfume bottle at the feet of Jesus. మరి నా కోసం కాదండి అవి వాడేది. నేను బైబిల్లో చూస్తాం కదా, మరి యేసు ప్రభు వారి పాదాల మీద ఒక ఆమె మరి అత్తరును పగలగొట్టి పోసింది. So I used the perfume knowing that no, Jesus is there. I pour the perfume in the feet and the floor, and I just use the perfume only during my prayer time. నేనేం చేస్తానంటే ప్రార్థనా గదికి వెళ్ళి ప్రార్థన చేసే ప్రతిసారి నాకు పూసుకోను సెంటు. మొదట అక్కడ ప్రభు ఉన్నట్టు ఆయన పాదాల మీద నేను ఆ అత్తరు పూసినట్టుగా ఆ సుగంధ ద్రవ్యాన్ని నేను అక్కడ పోస్తాను. That is something which I do. నేను నా ప్రార్థనలో నా అలవాటు. But for me personal use, I like one particular perfume which is very very expensive, and till date I was not able to buy that perfume. మరి నాకు ఒక సెంటు చాలా ఇష్టం అండి, అది చాలా ఖరీదైంది, నేను అప్పటిదాకా దాన్ని కొనలేకపోయాను. So somebody who came from Australia, they bought me that perfume. మరి ఎవరు ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఆ ఖరీదైన సెంట్ నాకు I తెచ్చారు. was overjoyed. I like, praise the Lord, thank the Lord. The Lord fulfills the desire of my heart. నేను అనుకున్నాను, అబ్బా దేవుడు ఎంత మంచోడు, ఆయన హృదయ వాంఛలు తీర్చేవాడు, కోరుకున్న సెంటు నాకు వచ్చింది I was అనుకున్నాను. about to open the bottle and use it on me. నేను అనుకున్నాను దీన్ని విప్పి నా మీద పూసుకుందామని. The Lord, the Holy Spirit was talking to me. పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు, The Holy Spirit said, రేణు, can you set aside this expensive perfume bottle in your prayer room for me? సాధారణంగా నీ ప్రార్థనా గదిలో సెంటు పోస్తావు కదా, అక్కడ పోయడానికి ఈ సెంటును వేరు చేయగలవా అన్నాడు. I was like, Lord, this is an answer to my prayer. You only gave me. దేవుడా, ఇదేమి సమస్య,
నా ప్రార్థనకు జవాబు కదా ఈ ఖరీదైన సెంటు, నువ్వే కదా ఇచ్చావు. But he said, set it aside. దేవుడు అన్నాడు, నా కోసం వేరు చేసేయి. I set it aside. పక్కన పెట్టేశానండి. Even though I liked it very much. చాలా ఇష్టం గాని పక్కన పెట్టేశాను. Not fully willing. పూర్తి ఇష్టంతో పక్కన పెట్టలేదు. But I said, Lord, it's okay, I will set it aside. అన్నాను కష్టంగానే, ప్రభువా నువ్వు ఇంతలాగా చెప్పావు కాబట్టి ఓకే Every చేస్తా. time I was pouring it on the floor, I was also calculating the cost. విషయం ఏంటంటే ఆ సెంటును నేల మీద నా గదిలో పోస్తున్నాను కానీ పోస్తున్నప్పుడు ఆ సెంటు ఖరీదు గుర్తొస్తుంది నాకు. But you know what happened after that? కానీ అలా చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? Till date, I tell you, I have more perfumes in my house than any perfume store will have. God brought and gave me all the costly perfumes in the world. It is just that I am gifting it to people right now free of cost. ఆ రోజు ఖరీదైన సెంటు నా ప్రార్థనా గదిలో పోసేశాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన సెంట్లన్నీ కూడా వచ్చే వాళ్ళందరూ నాకు బహుమతులుగా ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు మా ఇల్లంతా సెంట్లతో నిండిపోయింది. Hallelujah. ఇప్పుడు చాలా మందికి నేనే ఇచ్చేస్తున్నాను వాటిని. I want to tell you, this could be very small and probably you might even think it's funny. బహుశా చిన్న చిన్న విషయాలే కావచ్చు, వినడానికి నవ్వు కలిగించొచ్చు. But I want to tell you, when you honor God, God honors you. నీవు దేవుణ్ణి గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. I want to tell you, the biggest lesson you will take from here is, ఈ రోజు నువ్వు తీసుకుని వెళ్ళే ఒక పెద్ద సందేశం ఏంటంటే, Daniel decided, I will set this apart. దానియేలు అనుకున్నాడు, నేను దీనిని వేరు చేయబోతున్నాను. My day of prayer set apart. నా ప్రార్థన రోజును నేను వేరు My చేయబోతున్నాను. time of prayer set apart. నా ప్రార్థన సమయాన్ని వేరు My food చేయబోతున్నాను. habits set apart. నా అలవాట్లను వేరు చేయబోతున్నాను. My behavior in the world set apart. లోకంలో నా ప్రవర్తనను నేను వేరు చేయబోతున్నాను. Even if the king tells me, I will say no because my God is more important than anybody else. రాజు ఆజ్ఞాపించినా కూడా నేను చేయను, ఎందుకంటే నా దేవుణ్ణి గౌరవిస్తాను అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Do you know what was the result? ఫలితం ఏంటో తెలుసా? Daniel chapter 1 verse 18. మొదటి అధ్యాయము దానియేలు గ్రంథం 18వ వచనం. When the training period ordered why the king was completed, మరి వారి ముందు నియమించిన దినాలు కాగానే everybody were brought before the chief. All the young men was brought before the king. అక్కడున్న యవనస్తులందరూ కూడా అధిపతి రాజు సముఖమునకు తేబడ్డారు. The king talked to them. రాజు వారితో మాట్లాడాడు. But he says, the king, nobody impressed the king as much as Daniel, Hananiah, Mishael and Azariah. కానీ 19వ వచనంలో చూస్తే అక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, కానీ రాజు గారు దృష్టిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరియా వంటి వారు తప్ప ఇంకెవ్వరు రాజును ఇంప్రెస్ చేయలేకపోయారు. No one impressed. ఎవ్వరు రాజును ఇంప్రెస్ చేయలేకపోయారు. పక్కోళ్ళకి చెప్పండి. So they entered the royal service. వెంటనే వాళ్ళు రాజు యొక్క అంతఃపురంలోకి అడుగు పెట్టారు. Whenever the king consulted them in any matter in requiring wisdom and balanced judgment, he found them 10 times more capable than any magicians and enchanters in the kingdom. Daniel remained in the royal service until the king of Syria. 20వ వచనం మనం చూస్తాం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములోనూ వీరు తన రాజ్యమంతటందు ఉండు శకునగాండ్ర కంటెను, గారడి విద్య గలవారి అందరికంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను. Come on, say 10 times more. అందరూ చెప్పండి 10 రెట్లు. పక్కలు చెప్పండి. Tell your neighbor 10 times more. పక్కలకి చెప్పండి 10 రెట్లు ఎక్కువ. చెప్పండి 10 times more. పక్కలకి చెప్పండి ఒకసారి 10 రెట్లు ఎక్కువ. 10 times more. 10 రెట్లుగా. See, people talk about double fold blessing, 3-fold blessing, 4-fold blessing. This is 10-fold blessing. నేనంటాను చాలా మంది 2 30 60 10 అంటుంటారు. వాక్యంలో మనం చూస్తాం 10 రెట్లు. I want to tell you this morning, when you decide to set yourself apart,
ఈ ఉదయకాలం చెప్తున్నాను, నిన్ను నీవు వేరు చేసుకోవడానికి తీర్మానం చేసుకుంటే. Sometimes I tell you, you might feel that you are lost in the race, you are behind everybody because you set yourself apart. బహుశా వెళ్తున్న పరుగు పందెంలో నేను వెనక్కి ఆగిపోయాను, వీళ్ళందరికన్నా వేరుగా ఉన్నాను అనుకోవచ్చును. Because you stood for truth, because you stood for God, because you stood for holiness. నువ్వు సత్యం కొరకు నిలబడ్డావు కాబట్టి, దేవుని కోసం నిలబడ్డావు కాబట్టి, పరిశుద్ధత కోసం నిలబడ్డావు కాబట్టి బహుశా నువ్వు వెనకే ఉండొచ్చు. Oh my God, my friends are all moving forward. నా స్నేహితులందరూ ముందు వెళ్ళిపోతుంటే నా జీవితం ఏంటి ఇలా ఉండిపోయింది? They are ahead of the race. వాళ్ళందరూ పందెములో ముందున్నారే. But I want to tell you guys, కానీ ఒక్క మాట చెప్పనా, they are probably running at 50 speed right now. ఒకవేళ బహుశా ప్రస్తుతం వాళ్ళు 50 స్పీడ్ లో వెళ్తున్నారేమో. You are running at 10 speed right now. బహుశా నువ్వు 10 వేగంగానే వెళ్తున్నావేమో. They will continue at 50 speed, but God will make you run at 100 speed, 10 times more, or even 500, because God has known to honor you because you set yourself apart. నేనంటాను బహుశా వాళ్ళు 50 స్పీడ్ లో వెళ్ళొచ్చు, నువ్వు 10 స్పీడ్ లోనే వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఎప్పటికీ 50 స్పీడ్ లోనే ఉంటారు. దేవుడు నిన్ను 100,000 స్పీడ్ తో పరిగెత్తేటట్లుగా దీవించబోతున్నాడు. Hallelujah. గట్టిగా హల్లెలూయా. Come on, say 10 times more. పక్కలకు చెప్పండి 10 రెట్లు ఎక్కువగా. చెప్పండి పక్కలకు చెప్పండి. Come on, say 10 times more. పక్కలకు చెప్పండి 10 రెట్లు ఎక్కువగా. I want to encourage all the pastors. ఇక్కడ సేవకులందరినీ ప్రోత్సహిస్తున్నాను. All the leaders. ఇక్కడ నాయకులందరినీ ప్రోత్సహిస్తున్నాను. There are times when we compare our church and other churches. కొన్నిసార్లు మన సంఘాలను వేరే సంఘాలతో పోల్చుకుంటే, మన పరిచర్యలను వేరే పరిచర్యలతో పోల్చుకుంటే, sometimes other churches seem to grow faster. చాలా సార్లు మనకన్నా ఇతర సంఘాలు వేగంగా వృద్ధి చెందినట్టున్నాయి. We are stuck in the same place. మనం అదే ప్రాంతంలో ఆగిపోయాం, వాళ్ళేమో ముందుకెళ్ళిపోతున్నారు. We don't know what to do. ఏం చేయాలో అర్థం కావట్లేదు. Dear children of God, ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట చెప్పనివ్వండి. when you set yourself apart, నిన్ను నీవు వేరు చేసుకున్నప్పుడు God will set yourself apart. దేవుడు నిన్ను వేరు చేసి అందరికన్నా ఘనునిగా చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Come on, say 10 times more. మరొకసారి పక్కలకు చెప్పండి 10 రెట్లు ఎక్కువ. Come on, say 10 times more. 10 రెట్లు ఎక్కువ చెప్పండి పక్కకి. 10 రెట్లు ఎక్కువగా దేవుడు దీవించిపోతున్నాడు. But it all starts by saying no. ఈ 10 రెట్లు ఎలా వచ్చాయి దానియేలుకి? But it's all నో చెప్పడాన్ని బట్టి, it all starts by saying వద్దు కాదు అని చెప్పడాన్ని బట్టి 10 రెట్లుగా దేవుడు దీవించాడు. Today one of the biggest disappointing, depressing things which I see in youngsters. ఈ రోజున యవనస్తుల్లో కనబడే ఒక పెద్ద నిరాశ, ఓ పెద్ద నిరుత్సాహం ఏంటో చెప్పనా? I think all the pastors also will agree with me. నాతో పాటు సేవకులందరూ ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. A lot of youngsters today getting married to non-believers. ఈ రోజున చాలా మంది యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు అన్యులైన వారితో వివాహాలు చేసుకుంటున్నారు. A lot of youngsters in the church getting married to people who belong to Babylon. ఈ రోజున చాలా మంది సంఘాల్లో ఉన్న యవనస్తులు అన్యులైన వారిని వివాహాలు చేసుకుంటున్నారు, బబులోనును వివాహం చేసుకుంటున్నారు. And the reason they say is the boy is a good boy, the girl is a good girl. I will convert them to Jesus. I will bring them to Jesus. నువ్వెందుకు ఇలా చేస్తున్నావంటే వీళ్ళు చెప్పే జవాబేటో తెలుసా? ఆ అబ్బాయిని నేను క్రీస్తు దగ్గరికి తెచ్చేస్తాను, ఆ అమ్మాయిని విశ్వాసంలోకి తెచ్చి, ఇది వీళ్ళు చెప్పే. And I see their lives destroyed. కానీ నేను చూశాను, అలా పలికిన వాళ్ళ జీవితాలు ఈ రోజున నాశనం అయిపోయాయి. 2 weeks back I was in my Hyderabad church. 2 weeks back. 2 వారాల క్రితం హైదరాబాద్ మందిరంలో ఉన్నాను. One girl came to see me and say, "Pastor, I have a testimony." ఒక యవనస్తురాలు వచ్చి నాకు ఒక సాక్ష్యం ఉంది చెప్తానంది. Before I came to the church, it's 2 weeks since I came to the church. Before I came to the church, I was admitted in the hospital. ఆమె అంది, నేను మందిరానికి వచ్చే ముందు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. Because I attempted suicide. నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను సార్. Why? Because my marriage was fixed and suddenly the boys' side they did not agree. మరి నాకు పెళ్లి కుదిరింది, కానీ అకస్మాత్తుగా అబ్బాయి వైపు వాళ్ళు ఒప్పుకోక ఆగిపోయింది. But అందుకనే now it's 2 weeks somebody brought to the church, I want to praise God.
మరి 2 వారాలైంది ఇది జరిగి, నేను సంఘానికి తేబడ్డాను, దేవునికి స్తుతి చెప్తాను. Now the boys side have come back and agreed for the marriage. సో ఇప్పుడు నేను దేవుణ్ణి స్తుతించడానికి మందిరానికి వచ్చాను, ఎందుకంటే అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. Somehow I didn't say hallelujah, praise the Lord. Somehow something was disturbing me. మరి విషయం ఏంటంటే ఆవిడ సాక్ష్యం చెప్తుంది కానీ హల్లెలూయా చెప్పాలని నాకు అనిపించలేదు, ఏదో కలవరం వచ్చింది. Immediately asked him, which church does the boy go to? నేను అన్నాను, ఆ అబ్బాయి ఏ సంఘానికి వెళ్తాడు అని అడిగాను. She was silent. వెంటనే మౌనం అయిపోయింది. She said, no, I am planning to bring him to this church. కాదండి, ఆ అబ్బాయిని ఈ చర్చికి నేనే తీసుకొస్తాను అంది. అయ్యో అవలో వయసు డానియల్ మరి వయసు, I am planning to bring him to this church. ఏమంటుందో తెలుసా, దానియేలు కన్నా జ్ఞాని. మరి ఏమందో తెలుసా, నేను పెళ్లి చేసుకుని ఆ అబ్బాయిని మందిరానికి తీసుకొస్తాను. I immediately asked him, does he love Jesus, does he follow? I didn't even ask whether he's a Christian, because today you will be a Christian but people don't follow Jesus, so I didn't ask Christian. నువ్వు మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి క్రైస్తవుడా అని అడగలేదు. యేసు ప్రభు అంటే ఇష్టమేనా, యేసు ప్రభుని ప్రేమిస్తాడా అని అడిగారు. She said no, he does not believe in Jesus. ఆ అమ్మాయి అంది, యేసు ప్రభుని విశ్వసించడు, లేదు, he is not a Christian, he does not go to church, క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళడు, but I love him very much. I కానీ want to marry. అంటే నాకు చాలా ప్రేమ అండి, పెళ్లి చేసుకుంటాను. After I came to this church only God answered my prayer. ఆవిడ అంటుంది మళ్ళీ చివరిలో నాతో, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే ప్రార్థన ఈ మందిరానికి వచ్చిన తర్వాతే నెరవేరింది అంది. Told her very clearly, it would have been better if you stay in the hospital itself. నేనన్నాను, ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడం కన్నా నువ్వు ఇంకా హాస్పిటల్లో ఉంటేనే బాగుండును. Jesus is not okay with this. Jesus did not answer your prayer. This is not according to the Bible. I will not be okay with this. యేసయ్య దీన్ని చూసి ఓకే చెప్పలేదు, ఇది ప్రార్థనకు జవాబు కాదు, సేవకునిగా నేను దీన్ని అంగీకరించనని చెప్పాను. Dear children of God, even when it comes to food, if Daniel can take a stand, what about your entire life? How are you not taking a stand for God? దేవుని బిడ్డలారా, ఆహారం దగ్గరే దానియేలు అంత దృఢ తీర్మానాన్ని తీసుకుంటే, జీవితంలో కీలకమైన విషయాల్లో మనం ఎందుకు దృఢ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం? Right now you think your life will be happy. మీరు అనుకుంటున్నారు నేను అనుకున్నట్టుగా జరిగితే నా జీవితం సంతోషంగా ఉంటది. Right now you think, oh my God, God is prospering my plan. దేవుడు నా ఉద్దేశాలను ఫలింపచేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. I want to tell you, in the end there will be devastation and destruction. కానీ చివరిలో చాలా కలవరం లేక చివరిలో చాలా విభ్రాంతికి గురవుతావు నువ్వు. Oh, it's going to be hurting. నువ్వు గాయపడే సందర్భం వస్తుంది. But still I want to tell you, Daniel decided to say no. కానీ ఒక్క మాట చెప్పనా అండి, దానియేలు కాదు అని చెప్పడానికి దృఢ తీర్మానం తీసుకున్నాడు. My dear children of God, this morning I want to ask you, ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయం ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. I am not saying, boss, come front, no, lift your hands and say yes to an altar call. No, today no, there's no altar call right now. చివర్లో నేను వేదిక దగ్గరికి మిమ్మల్ని పిలిపించి తీర్మానించుకోండి, చేతులు ఎత్తండి అని అడగను. I want to tell you this morning, more than your yes today morning, I want to tell you your no is going to be powerful this morning. ఈ ఉదయకాలం ప్రభు మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఇంతవరకు దేనికి ఎస్ ఎస్ అవును అవును అంటూ చెప్పారో వాటికంటే మీ నోలు మీరు కాదు వద్దు అనేవి ఎక్కువ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ ఎస్ల కంటే కూడా నోలే ఎక్కువ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. The world will laugh at you. ఇప్పుడే నో చెప్పడానికి తీర్మానించుకుంటే లోకం హేళన చేయొచ్చు, నిన్ను వెర్రివానిగా చూడొచ్చు. They will call you an idiot. నిన్ను ఒక ఇడియట్ అని పిలవచ్చు. They are saying you are losing the best part of your life. నీ జీవితంలో శ్రేష్టమైంది వదిలేసుకుంటున్నావని చెప్పొచ్చు. But in the end I want to tell you, God is going to bless you 10 times more than anybody in this world. కానీ అంటాను, చివరిలో జరిగేది ఏంటో తెలుసా? ఈ రోజు నువ్వు నో చెప్పితే వారి కంటే 10 రెట్లు దేవుడు ఘనపరచుడై ఉన్నాడు. Hallelujah. So this morning I didn't come to give you a massage. నేను మీకు మసాజ్ ఇవ్వడానికి రాలేదు. So this morning I didn't come to give you a massage. నేను మీకు మసాజ్ ఇవ్వడానికి రాలేదు. This morning I didn't come to give you a hair massage. మీ చెవి పట్టుకొని మీకు నచ్చినట్టుగా మసాజ్ చేద్దామని రాలేదు. This morning my job is not to give you a massage and make you feel nice this morning. ఒకవేళ ఈ ఉదయం మీ భుజాల మీద చేతులుంచి మిమ్మల్ని నొక్కి మసాజ్ చేసి ఆనందపరచడానికి రాలేదు. Because massage will make you feel nice, you can go and sleep well. మీకు తెలుసా అండి, మసాజ్ మిమ్మల్ని
మంచిగా ఫీల్ అయ్యేలా చేసి చక్కగా నిద్రపోయేలా చేస్తుంది. But if you have a problem inside your body, only a surgery will help you. A massage will not help you. ఒక్క మాట చెప్పనా అండి, నిద్ర పట్టనిస్తాదేమో కానీ మరి లోపల శరీరం లోపల ఏదైనా జబ్బు ఉంటే ఆ జబ్బుకి మసాజ్తో పని అవదు. A surgery is going to be painful. లోపల జబ్బు ఉంటే దానికి సర్జరీ జరగాలి. Sometimes you have to cut somebody. కొన్నిసార్లు కత్తిరించబడాలి, You కోత have to hurt కొయ్యబడాలి, somebody. కొన్నిసార్లు గాయపరచబడాలి. But you know what? You will survive. కానీ నువ్వు బ్రతుకుతావు, You will live. నువ్వు జీవిస్తావు, You will be a testimony for నీవు God. సాక్ష్యంగా మారుతావు And దేవునికి. the Lord will honor you in front of this ఈ world. లోకము ముందు దేవుడు మిమ్మల్ని ఘనపరచనై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So this morning, ఈ ఉదయకాలం no massage. మసాజ్ ఇవ్వలేదు మీకు, నో మసాజ్. This morning it's all about the surgery, removing something which is not okay with God. నేను మీకు నొక్కి ఒత్తి మసాజ్ ఇవ్వడానికి రాలేదు, కోత కోసి ఒక సర్జరీ చేయడానికి వచ్చాను. I want to make sure that the younger generation and లోపల దేవునికి ఇష్టం లేదని తీసి పక్కన పడేయమని చెప్పడానికి you will say వచ్చాను. no to this world. లోకానికి నో చెప్పడానికి సిద్ధంగా ఉండండి. And I want to tell you, when you do that, God will make sure 10 times wiser, 10 times handsome, 10 times prosperous, 10 times all that you've done. Not just 10, అలా even నీవు 100 నో times. My God will bless you. చెప్పగలిగితే 10 రెట్లు దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. I want to tell you just one verse and finish the sermon. ఒక్క వచనం చెప్పి నా సందేశాన్ని ప్రసంగాన్ని ముగిస్తాను. Daniel chapter 6 verse 28. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, Daniel was victorious ఈ దానియేలు చాలా విజయవంతంగా బ్రతికాడు. even during the reign of Darius, even during the reign of Cyrus. దర్యావేషు ప్రభుత్వ కాలమందును కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. There were two kings missed here, Nebuchadnezzar and Belshazzar. అప్పటికే ఇద్దరు రాజులు కింద పనిచేశాడు, నెబుకద్నెజరు, బెల్షెజరు. I want to tell you, 4 kings changed when Daniel was there. దానియేలు అధికారిగా ఉన్నప్పుడు 4 రాజులు మారారు. Started with Nebuchadnezzar, నెబుకద్నెజరు, Belshazzar, బెల్షెజరు, Darius, దర్యావేషు, Cyrus. కోరేషు. 4 kings. 4 రాజుల కింద పనిచేశాడు. See, the kings changed. రాజులు మారారు, Daniel was still promoted. దానియేలు మాత్రం అక్కడే ఉన్నాడు. Cultures changed, సంస్కృతులు మారాయి, but Daniel was still favorable. దానియేలు మాత్రం కటాక్షం పొందాడు. Timings changed, సమయాలు మారాయి, ministers changed, ఓ మంత్రులు మారారు. everything changed in those 4 seasons. ఆ 4 కాలాలలో చాలావి మారుకుంటూ The వచ్చాయి. word of God says Daniel alone was prosperous, no matter who changed and what changed. ఆ 4 రాజుల క్రింద కూడా దానియేలు మాత్రం మారలేదు. Hallelujah. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? You know why? ఎందుకు తెలుసా? Daniel said no to Nebuchadnezzar. దానియేలు నెబుకద్నెజరుకు నో చెప్పాడు, వద్దు అని చెప్పాడు. Belshazzar, he said no. బెల్షెజర్కి కూడా నో చెప్పాడు. Darius came, he said worship me, he said no. దర్యావేషుకు కూడా నేను పూజించను, నో. To Cyrus, he said no. కోరేషుకు కూడా నో చెప్పాడు. Do you think Daniel wouldn't have thought, oh my God, if I say no to them, my position will be gone? గమనించారా? నిజానికి దానియేలు ఆ మహారాజులకు నో చెప్తే, వద్దు అని చెప్తే ఏమవుతుందో ఆలోచించాడా? He knows one for sure. నా ఉద్యోగం పోతాదేమో. My God who prospered me when I was there under Nebuchadnezzar will prosper me even when I am under Cyrus, because I take a stand for my God and my God takes a stand for me. ఏ రాజు మారినా ప్రతి రాజుకి కూడా వద్దు కాదు అన్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను నెబుకద్నెజరు దగ్గర వద్దు అన్నాను, దేవుడు హెచ్చించాడు. ఈ రోజున కోరేషుకు కూడా నేను నో అని చెప్తాను. ఇది దేవుని నియామకం అని నమ్మాడు. Dear children of God, I want to finish with this question this morning. ఒక్క ప్రశ్నతో ఈ ఉదయం నా ప్రసంగాన్ని ముగిస్తాను. What is the Holy Spirit telling you this morning ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ నీకేం చెప్తున్నాడు? about saying no to something? ఏదో మీ మనసుల్లో దేవుడు ఒకటి గుర్తు చేస్తున్నాడు, దానికి నో చెప్పు, వద్దు అని చెప్పు. The Lord is saying you have to let go of this. నేను అంటాను, ఇప్పుడే
ప్రభు చూపిస్తుండగా దాన్ని వేరు చేసేయి. You have to let go of this person. దాన్ని వదిలే, ఆ వ్యక్తిని ఇంకా వదిలిపెట్టే. You have to let go of this desire. ఆ కోరికను విడిచిపెట్టే. You have to let go of this place. ఆ ప్రాంతాన్ని వదిలేసేయ్. You can't be holding on and asking God to bless you. దాన్ని పట్టుకుంటూ, దేవుడు వద్దన్న దాన్ని పట్టుకుంటూ నన్ను దీవించు అని నువ్వు అడగలేవు. Everything of the world will come after you when you are willing to let them go for God. వాటిని దేవుని కొరకు వదిలేయగలిగితే లోకమంతా నీ వెనక రాబోతుంది. All the youngsters who were in competition with Daniel, దానియేలు లాగే అవ్వాలని ఎంతమంది యవనస్తులు పోటీ పడ్డారో, everybody lost to Daniel and to Ananias, Mishael and Azariah. విషయం తెలుసా అండి? అందరూ వైఫల్యం చెందారండి. But they were successful. కానీ నో చెప్పిన ఈ నలుగురు విజయం పొందారు. Because they said no. ఎందుకంటే వాళ్ళు ఎస్ చెప్పారా, నో చెప్పారా? Oh, this morning, నో చెప్పారు. this morning if you think, oh my God, I will lose this opportunity if I say no. ఒకవేళ ఈ అవకాశం నేను నో చెప్తే పోతుందేమో. If I say no to this boy or girl, I will never get married. ఒకవేళ ఈ అబ్బాయికి అమ్మాయికి నేను నో చెప్తే ఇంకెప్పటికీ నాకు పెళ్లి కాదేమో. If I don't take this shortcut, I cannot come up in business. ఈ అడ్డదారుతున్నాడు. No matter who rules, you will always be prosperous, says the Lord. No matter what changes, you will always be victorious. నువ్వు ఎవరి ఏలుబడిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించి విజయశీలునిగా చేయబోతున్నాడు. Hallelujah. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. Can we stand up in God's presence right now? ఒక్కసారి దేవుని సన్నిధిలో లేచి నిలబడదామా? I'm going to pray and finish right now. ఇప్పుడే ప్రార్థన చేసి ముగిస్తాను. Let's all close our eyes. మన కళ్ళు మూసుకుందామా? I want you right now, ఇప్పుడే listen to the Holy Spirit. పరిశుద్ధాత్మ చెప్తున్న దాన్ని వినండి. Because the Holy Spirit is telling you right now to say no to something or someone. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, పలానా వ్యక్తికి నో చెప్పు, పలానా విషయానికి నో చెప్పు. This morning the word of God says Daniel decided, in fact he says he determined not to defile. వాక్యంలో మనం చూస్తాం, దానియేలట ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు, తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదు. Let's all close our eyes. అందరం కళ్ళు మూసుకుందామా? This morning wherever you are, నువ్వెక్కడ ఉన్నా, is the Holy Spirit asking you to say no to something? ఒకవేళ ఏదైనా విషయంలో పరిశుద్ధాత్మ వద్దు అని చెప్తుంటే, నో చెప్పమంటుంటే, Can you just lift your hands and say, Lord, అదేంటో I'm saying అడగను no కానీ to this, Lord. నేను దానికి నో చెప్తాను అని చేయి పైకెత్తారా? Only the people where the Holy Spirit is talking, only the people whom the Holy Spirit is saying. పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్న వాళ్ళే ప్రభు మీకు తెలియచేస్తుండగా దానికి వద్దు, నో అని చెప్తానన్న వాళ్ళు చేయి Lift your పైకెత్తారా? hands and say, Lord, I need your help to say no. అలాంటి వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తారా? Lord, I'm going to set myself apart, Lord. నో చెప్పడానికి నాకు సహాయం చేయండి. I have determined that I will not defile myself. నన్ను నేను వేరు చేసుకొని ఒక తీర్మానం చేసుకుంటాను, నన్ను నేను అపవిత్రపరుచుకొనను. I don't belong to Babylon, Lord. నేను బబులోనుకు చెందను. My name is not Shadrach, Meshach, Abednego. My name is Hananiah, Mishael and Azariah, నా Lord. పేరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కాదు. నా పేరు మెషరియా, హనన్య Hallelujah. అనే పేర్లతో పిలువబడుతున్నా. Holy Spirit, help me right now. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే మాకు సహాయము Help చేయండి. me to set myself apart. నన్ను నేను వేరు చేసుకోవడానికి సహాయము చేయండి. Oh, is there somebody the Lord is asking you to leave this morning? Leave him. ఒకవేళ ఎవరినైనా Leave her. దేవుడు వదిలేయమంటుంటే ఈ ఉదయకాలం వదిలేయండి. Is there something which is hurting the Lord? The Lord is asking you to leave it. Leave it right now. ఒకవేళ ప్రభువుకి గాయపరిచేదిగా ఉండి దేవుడు వదిలేయమని చెప్తుంటే ఇప్పుడే దాన్ని వదిలేయండి. Tell the Lord, Lord, I will not belong to the world, Lord. చెప్పండి, నేను లోకమునకు చెందిన వాడిని కాదు, But I belong to you, Lord. నేను నీకు చెందిన వాడను. I will not defile myself. నేను నన్ను నేను I అపవిత్రపరచుకోను. will take a stand no matter what. ఏది ఏమైనా ఒక దృఢ తీర్మానమును నేను చేసుకొనుచున్నాను. The Lord is saying everything is not God's will. దేవుడు చెప్తున్నాడు, ప్రతిదీ దేవుని చిత్తం కాదండి. Everything is not God's plan. ప్రతిదీ దేవుని ప్రణాళిక కాదు. Can you tell the Lord this morning, Lord, shut the doors which are not from you?
ప్రభువుకి చెప్పండి ఒక్కసారి, దేవా నీ నుండి కాని ద్వారాలను మూసేయండి. Shut the doors. చెప్పండి, నీ నుండి కాని నీ చిత్తము కాని ద్వారాలను మూసివేయండి. Lord, open that only one door which is from you, Lord. నీ నుండి వచ్చే ఆ ఒకే ద్వారాన్ని నాకు తెరవండి. I don't want too many options, Lord. నాకు అనేకమైన ఎంపికలు, ఆప్షన్స్ వద్దు ప్రభువా. I just want to do your will. కేవలం నీ చిత్తమును మాత్రమే చేయదలిచాను. Your plan. నీ ప్రణాళికలు And నెరవేర్చదలిచాను. most importantly, it's all about honoring you, Lord. Giving దానికి you the ముఖ్యంగా glory. నా జీవితంలో నిన్ను ఘనపరచడమే నేను కోరుకుంటున్నాను. Can we lift both our hands right now and surrender? దయచేసి రెండు చేతులు పైకెత్తి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారా? చేతులెత్తి. The word of God says, not by might, not by power, but by the Holy Spirit. శక్తి చేతను బలము చేతను కాదు గాని ఆత్మ ద్వారానే ఈ కార్యము I జరుగును. pray this Holy Spirit will bless you 10 times more than others. ప్రార్థన చేస్తున్నాను, నీవు ఆ తీర్మానము చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ మిమ్మలను 10 I రెట్లుగా pray that the Holy Spirit will make you ఆశీర్వదించబోతున్నాడు. prosperous this morning. ఈ ఉదయకాలం దేవుడు వర్ధిల్ల చేయాలని ప్రార్థన చేస్తున్నాను. I pray that the Holy Spirit will give you victory this morning ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ మీకు విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. over every addiction, ప్రతి వ్యసనము మీద, over every sin, ప్రతి పాపము మీద, over everything of this world. ఈ లోక సంబంధమైన ప్రతి I దాని pray the మీద Spirit of God will give you deliverance this morning. నేను ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ విడుదలనిచ్చుగాక. Come on, open your mouths and speak to the Lord. Say, Lord, help me right now. Help me to say no. Help me to say no. ఓ Help me to పరిశుద్ధాత్ముడా, say no. Help సహాయం me to say చేయండి. no. నో చెప్పడానికి, కాదు అని చెప్పడానికి Receive the Spirit of the Lord. చేయండి. Receive the strength of the Holy Ghost. Receive the strength of the Holy Ghost. Be delivered this morning. ఓ Be పరిశుద్ధాత్మ delivered this morning. శక్తిని పొందుకోండి. Holy. విడుదల. Set apart. ఓ పరిశుద్ధత కోసం Set apart. వేరుపడదాం, వేరవుదాం. To honor God in every way. ప్రతి మార్గములో దేవునిని గణపరచడానికి. Father, we want to totally surrender, Lord. ఓ తండ్రి, మేమందరం నీకు అప్పగించుకుంటున్నాం. Lord, yes, we've fallen many times. చాలా సార్లు మేము ఓడిపోయాం, పడిపోయాం. This morning we rise up, Lord. ఈ ఉదయకాలం మరలా లేస్తున్నాం. We rise up to stand like Daniel, దానియేలు వలె నిలుచుటకు లేస్తున్నాము. like Ananiah, Mishael and Azariah, Lord. అననీయ మిజరియా వలె మేము మరలా నిలబడడానికి We say no to the నిలబడుతున్నాము. We say- లోకానికి వద్దు అని చెప్తున్నాం. And we say yes to you. నీ ఆజ్ఞకు, నీ మాటకు yes చెప్తున్నాం ప్రభువా. We give you all the glory and honor. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తున్నాం. In Jesus' mighty name we pray. యేసు అద్భుతమైన నామమున అడిగి వేడుకుంటున్నాము Give the Lord a తండ్రి. loud clap offering this morning. ఆమేన్ చెప్పి గట్టిగా Come on. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభు నామాన్ని స్తుతిద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గొప్ప చేద్దామా? Tell your neighbor. Tell your neighbor. పక్కనున్న పొరుగు వానితో చెప్పండి, Hold on to your no. చెప్పండి, Hold on వద్దు to అని చెప్పటానికి నిలబడు. చెప్పండి, It could be anybody. వద్దు అని చెప్పటానికి కట్టుబడు అని చెప్పండి. If Daniel had the courage to say no to the king, ఒకవేళ దానియేలుకి రాజు దగ్గర నో అని చెప్పగలిగితే, because he knew the heavenly king was backing him up when he said no to the worldly king. లోక సంబంధమైన రాజుకి నో చెప్పేటప్పుడు దానియేలును పరలోకపు రాజు చూస్తున్నాడు. Hallelujah. Come on, tell your neighbor, I have decided. పక్కళ్ళకి చెప్పండి, నేను తీర్మానించుకున్నాను, My no is a no. నా నో ఎప్పటికీ నోయే. చెప్పండి, And I want to tell you, నేను వద్దు అన్నాను, అది ఎప్పటికీ వద్దు. చెప్పండి, more than your yes. ఈ more రోజు than your- నుండి More than your yes. ఎస్ల కంటే, చెప్పండి, Your ఎస్ల కంటే no will be blessed 100 times in God's presence. నేను చెప్పే నోలే దేవుడు 100 రెట్లుగా దీవించబోతున్నాడు. God bless you. God bless you. దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అందరం కూడా ప్రభు నామాన్ని గట్టిగా 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 చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం.